లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే అండి, విజయ రంగరాజు గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరెలా విజయ షూర్ అండి, బాగున్నాను నేను కూడా. విజయ రంగరాజు ఏంటి వెరైటీగా ఉంది అసలు మీ నేమ్? విజయ రంగరాజు అని నేను పెట్టుకోలేదండి, ఇది మా పెద్దలు పెట్టిందో, నేను పెట్టుకోవడం కాదు. నా పేరు వచ్చి యాక్చువల్లీ రాజ్ కుమార్. ఓకే. ఫుల్ నేమ్ వచ్చి ఉదయ్ రాజ్ కుమార్. సినిమాకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు ఎందుకు అని చెప్పేసి రాజ్ కుమార్ అని పెట్టుకున్నాను. రాజ్ కుమార్ అనేది మొత్తం మద్రాస్ ఇండస్ట్రీ మొత్తం రాజ్ కుమారే తెలుసు. భైరవ దీపంలో వాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కలిసి, సార్ అది రాజ్ కుమార్ అనేది మీరు అప్పుడు ఫైటర్గా ఉన్నారు, నేను ఎన్నో సినిమాలు ఫైట్ చేశాను, మళ్ళీ అదే రాజ్ కుమార్ అంటే బాగోదు, నేను పేరు మారుస్తున్నాను సార్, మార్చండి సార్ అన్న. విజయ ప్రొడక్షన్స్ నుంచి ఒక నూతన విలన్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి విజయ, మీరు ఎస్వి రంగారావు వేషం వేస్తున్నారు కాబట్టి రంగా, ఆల్రెడీ మీ పేరు రాజ్ కుమార్ ఉంటే విజయ రంగరాజు అని చెప్పి నామకరణం చేస్తున్నామని వాళ్ళు పేరు మార్చారు. సో ఇంత హిస్టరీ ఉంది మీ పేరు వెనకాల, ముగ్గురు పేర్లు కలుపుకున్నారు, ముగ్గురు చాలా ప్రామినెంట్ పర్సన్స్వి. ఓకే, ఆ పేరు కలిసి వచ్చిందండి? ఆ పేరు కలిసి వచ్చిందండి, అంటే ఒక రెస్పెక్ట్ దొరికింది. ఫస్ట్ కలిసి వచ్చి రావడమే కాకుండా ఒక రెస్పెక్ట్. ఇప్పుడు నేను షూటింగ్కి ఒక 4 days లొకేషన్కి వెళ్ళటానికి ముందే, నాకంటే ముందు వేరే ఆర్టిస్టులు రామిరెడ్డి కావచ్చు, జేపీ కావచ్చు, ఎవరైనా వెళితే కూడా ఆ లొకేషన్లో అక్కడ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు భూస్వాములు పెద్దవాళ్ళు అందరూ రాజులు మ్యాక్సిమం. వాళ్ళు నన్ను రాజులు అని చెప్పి నా కోసం వాళ్ళు విందులు విధంగా ఎప్పుడు వస్తున్నాడు రకరకాలైన విందులు ఏర్పాటు చేసి, రొయ్యల చేపలు, రొయ్యలు బిర్యానీ అన్నీ చేసి వెయిటింగ్. అదేంటి మేము వచ్చాం కదా 2 రోజుల నుంచి మాకేం పెట్టట్లేదన్న, మా రాజుగారు వస్తున్నారండి, ఏమనుకుంటున్నారు మీరు, అయ్య బాబు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అందులో మా రాజులు అని చెప్పేసి ఇట్లా వాళ్ళు రామిరెడ్డి వాళ్ళు నవ్వుకునేవాళ్ళు, ఏమన్నా నువ్వు రాజు అని చెప్పేసి ఇంత మర్యాద జరుగుతుందో, నేను చదువుతాను యాక్చువల్లీ అని చెప్పేసి అట్లా కొంతవరకు నాకు మర్యాద దొరికింది. ప్లస్ కొంతమంది చాలా లేట్గా తెలుసుకున్నారు నేను ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని. సో మీ పేరులో రాజు ఉండటం వల్ల మీకు విందులు కూడా దొరికాయి? విందులు దొరికింది, కొంత మైనస్ పాయింట్ కూడా అయింది. కారణం ఏంటంటే కంట్రీ క్లబ్లో వైభవ్ అతను కూడా ఎవరో ఒక డైరెక్టర్ ఎవరో కూర్చొని ఇక్కడ బార్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. మేము ఇటు సైడ్ నాకు ఫ్రెండ్ ఒక అతను ఎన్ఆర్ఐ పార్టీ, మేము ఇక్కడ వైభవ్ ఇతను ఎన్ఆర్ఐ ఉన్నాడు, మీ ఫ్రెండ్సే కదా వాళ్ళని కూడా ఇక్కడ రమ్మని చెప్పేవాడు. పిలిస్తే వైభవ్ లేదు ఆయన రాడండి, అట్లా మీరు కానివ్వండి అని చెప్పేసి ఈయన చెప్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, ఆ డైరెక్టర్. సార్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నాను. ఏంటి సార్ అన్న, మీరు చౌదరి సార్? అవును సార్. మీరు రాజులు అని చెప్పి నేను కో డైరెక్టర్గా ఒక 5-6 సినిమాలు మిమ్మల్ని కట్ చేశాను సార్. నేను చౌదరిని సార్, మీరు చౌదరి అని తెలుసుంటే 6 సినిమాల్లో కూడా మీరు ఉండేవారు. అట్లా కొన్ని ఇలాంటి పనులు కూడా జరిగినాయి. అంటే ఇండస్ట్రీలో క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ కూడా ఉంటాయా అండి? ఇలా ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచే ఉంది. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచే ఉంది. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఫీల్డ్. మీకు మ్యూజిక్ లైన్ తీసుకుంటే మొత్తం బ్రాహ్మిన్సే. ఆ రోజుల నుంచి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా జాయిన్ అయ్యే వాళ్ళని ఫస్ట్ భుజమే చేసి జంజం తగులుతుందని చెప్పి చూస్తారట. ఇట్లాంటివన్నీ స్టార్టింగ్లో మ్యూజిక్ లైన్లో ఉండేది. తర్వాత స్టూడియో యజమానులు వాళ్ళందరూ రెడ్డీస్, తర్వాత ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ చౌదరీస్, తర్వాత ఏమైంది రాజులు రావడం మొదలెట్టారు. సో అట్లా ఒక్కొక్క తరానికి ఒక్కొక్క సెటప్. తర్వాత ఇప్పుడు కాపు యుగం, అది మీకే తెలుసు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దీంట్లో క్యాస్ట్ లేనిదే సమస్య లేదు అసలు. సరే, ఎన్ని మూవీస్ చేసుంటారండి మొత్తం అన్ని లాంగ్వేజెస్లో? ఏ లాంగ్వేజెస్లో చేశారు, ఎన్ని చేసుంటారు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, పంజాబీ, ఒరియా అన్ని భాషలు చేసాం. నేను లెక్క పెట్టుకోవడం 10 సంవత్సరాల ముందే వదిలేశాను. 4000 మూవీస్ వచ్చి 10 ఏళ్ల ముందే అయిపోయింది. 10 ఏళ్ల ముందే అయిపోయింది అది. సో ఇప్పుడు 5000 రీచ్ అయిపోయి ఉంటాం డెఫినెట్గా. ఓకే. సో ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా, అవునండి. వీటన్నిటిలో ఏ లాంగ్వేజ్లో బాగా అనిపించింది మీకు వర్క్ చేస్తుంటే? బాగా అంటే ఇంకా తెలుగే. కానీ నాకు పేరు తెచ్చిన సినిమా మలయాళం, వియత్నాం కాలనీ అని చెప్పేసి మోహన్ లాల్తో చేశాను. ఆ సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్ట్ చేసినా కూడా నా కోసం ఆ సినిమా 250 days ఆడింది.
ఆయన ఆయన డైరీలో రాసుకున్నాడు మోహన్ లాల్, ఇట్స్ అ వర్స్ట్ మూవీ ఇన్ మై లైఫ్ అని చెప్పి రాసుకున్నాడు ఆయన. హిట్ అయినా కూడా ఎందుకంటే మొత్తం పేరు నేను కేరళలో ఏంటంటే ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో తెలిస్తే మీడియా ఏంటి మొత్తం అందరూ వచ్చేసి పోస్టర్స్ కూడా నా పోస్టర్సే ఉంటుంది, నా పోస్టర్స్ నా తలకాయలో అందరు ఆర్టిస్టులు ఉంటారు. ఓకే. సో అంత ఇంపార్టెన్స్ అక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ సూపర్ స్టార్స్ వాళ్ళు ఫొటోస్ పెద్దవి చిన్నది వేస్తారు అట్లా కాదు. ఎవడు మెయిన్ క్యారెక్టర్ వాడు కొత్తోడా పాతోడని కాదు, దాన్ని బట్టి వాళ్ళు ఆ వాల్యూ అలా ఉంటుంది అన్నమాట. సో అదంతా ఆయనకి మరి అతను సూపర్ స్టార్ మరి అతనికి ఇట్లాంటివి జరగటం వల్ల కొంచెం బాధ అనిపించి ఒక 10-15 సినిమాలు నన్ను సిజర్ ఆఫ్ చేశాడు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఓ 10 సంవత్సరాల తర్వాత తెలిసింది. అది కూడా ఎలా తెలిసిందంటే నేను ఫంక్షన్కి వెళ్ళాను తాజ్ కృష్ణకి. అక్కడ ఈ సినిమా డైరెక్టర్ సిద్దిక్ లాల్ ఇద్దరు మన పరచూరు బ్రదర్స్ లాగా. ఫస్ట్ వాళ్ళు రైటర్స్ ఫాజిల్ దగ్గర. ఫస్ట్ సినిమా వియత్నాం కాలనీ వాళ్ళు డైరెక్షన్ చేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. సిద్దిక్ గారు తెలుగు సినిమాలు కూడా చాలా చేశారు. తెలుగు సినిమా చేసి ఏదో షూటింగ్ దీంతో నాకు స్టార్ హోటల్లో కనిపించి రండి అని చెప్పేసి వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మీకు మలయాళంలో మళ్ళీ అవకాశం ఎందుకు రాలేదు, అంత పెద్ద సినిమా చేశారు, అంత మంచి పేరు వచ్చింది, ఎందువల్ల మీకు రాలేదంటే అది నా బ్యాడ్ టైం అన్న. బ్యాడ్ టైం కాదు సార్, జరిగిన విషయం చెప్తాను, ఎక్కడ బయట చెప్పకండి అన్నాడు ఆయన. ఏంటి సార్ అంటే ఇది జరిగింది, మోహన్ లాల్ గారు 10-15 సినిమాలు బుక్ అయ్యారు, ఫాదర్ క్యారెక్టరు, బ్రదర్ క్యారెక్టరు, రకరకాల అన్ని సినిమాలు. ఆయన కాంబినేషన్ అయితే వద్దు అని చెప్పి ఆయన చెప్పేశాడు. అప్పుడు ఆయన కాంబినేషన్ వద్దు అన్నప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ వచ్చి ఇంత పెద్ద ఆర్టిస్టు అతను కాంబినేషన్ వద్దు అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఫీల్ అవుతారు. సంథింగ్ రాంగ్ అంటే ఏమైనా ప్రవర్తన సరిగా లేదా, లేకపోతే ఏదైనా రాంగ్ అని చెప్పేసి ఏదైనా అట్లా అనుకొని నీకు 10-15 సినిమాలు పోయింది, కారణం ఇదే అంటే అప్పుడు మీకు బాధగా ఉందంటే అవునండి బాధగానే ఉంటుంది, మరి డబ్బులు పోయింది కదా బాధగా ఉంటుంది, కానీ ఇంకో రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. దేనికి అన్న, ఆ రోజుల్లో రంగారావు గారు కూడా యాక్ట్ చేయడానికి రామారావు ఏంటి, శివాజీ గణేషన్ ఏంటి, సావిత్రి అలాంటి వాళ్ళు కూడా భయపడేవాళ్ళట. రంగారావు గారు నెక్స్ట్ సీన్ ఏం చేస్తాడు, వీళ్ళు రంగారావు గారు హీరోస్ వచ్చేసి ఒక 10 పేజీల డైలాగులు టపటపటపట చెప్పేసేవాళ్ళు. రంగారావు గారికి డైలాగ్ లేదు నెక్స్ట్ సీన్లో, ఓన్లీ ఎక్స్ప్రెషనే. అప్పుడు శివాజీ గారే వెళ్ళి అడిగారట, తాత నెక్స్ట్ నీకు ఎన్న పన్న పోறீங்க, మీరేం చేస్తారు నెక్స్ట్, ఊరుగారా నేను ఏదో చేస్తాను, స్టార్ట్ అంటే యాక్ట్ చేయి అంతే, నేనేం చేస్తాననేది నీకెందుకు, నేను చెప్పడు ఏం చేస్తాననేది. అది చేసిన తర్వాత క్లాప్స్ మొత్తం రంగారావుకే. కాబట్టి హీరోలు భయపడేవారట, నేను నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిస్తాడో అయినా ఏం చేస్తాడో అని చెప్పి. అట్లా రంగారావు గారికి కూడా యాక్ట్ చేయడానికి భయపడ్డారు. ఈరోజు అంత పెద్ద సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రకంగా వద్దు అనుకొని కట్ చేయడం అనేది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తుంటాడు సిద్దిక్, ఇప్పుడు ఆయన ఆ మాట నాతో ఓపెన్గా మాట్లాడకపోతే, ఇప్పుడు సపోజ్ ఎప్పుడు ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తారు కదా, సార్ మీ గురించి చెప్పారు సార్ ఇట్లా సిద్దిక్ గారు చెప్పారనేసి, అందుకే నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఆ విషయం. సో ఈ 4000 సినిమాలు మీకు గుర్తున్నాయి, తర్వాత ఈ సినిమాలు మీకు గుర్తులేవనుకోండి, వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? వేరే లాంగ్వేజ్లో ఏది చెప్తారు, తెలుగులో ఏది చెప్తారు? తెలుగులో అంటే భైరవదీపం. వేరే లాంగ్వేజ్లో వేరే అంటే వియత్నాం కాలనీ. మలయాళం. ఓకే ఫైన్. మీరు ఫస్ట్ ఫైటర్గా స్టార్ట్ చేశారు కదా కెరియర్ని, తర్వాత యాక్టర్ అయిపోయారు. నేను యాక్చువల్లీ వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్. నేను ఓకే గుంటూరులో అదే నర్సాపేటలో ఉన్నప్పుడు దగ్గర నుంచి బేసికల్గా ఆంధ్ర. కానీ నా పెంపకం బాల్యం నుంచి పెంపకం మొత్తం గుంతకల్. ఫాదర్ ఆర్మీలో ఉండేవారు. నేను పుట్టింది పూనా, నేను పెరిగింది కొంతవరకు చదువుకుంది బాంబే. నాకు జూనియర్ జాకీ షరాఫ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసింది, ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఏ స్కూల్లో చదువుకున్నాను బాంబేలో అంటే ఫాతిమా స్కూల్ ఘాట్కోపర్ అన్న. ఈ సంవత్సరం అరే నీకంటే జూనియర్ అయ్యా నేను 2 years అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతను ఎంతో ప్రెస్ చేశాడు. నువ్వు ఇక్కడేం చేస్తావు, వచ్చేయి బాంబే వచ్చేయి, నా అవుట్ హౌస్లో నువ్వు ఉండు కానీ అది ఇది అని చెప్పేసి. ఒక పక్కన నాకు మిథున్ బాగా క్లోజ్, మిథున్ చక్రవర్తి, అతను బాగా బలవంతం చేశాడు. కేసీ బొకాడే అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన మెడ్రాస్ మార్వేడి అతను. ఆయన సినిమాలు చేసేవాడిని నేను కంటిన్యూస్గా. అప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళందరూ ఇప్పుడు పిలుస్తారయ్యా బాగానే ఉంది, ఇప్పుడు నీకు బలం ఉంది, పర్సనాలిటీ ఉంది, అన్నీ ఉంది, పిలుస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు అక్కడ మద్రాసులో హిందీ చేస్తున్నావు, కన్నడ చేస్తున్నావు, మలయాళం అన్ని భాషలు చేస్తున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హిందీ తప్ప వేరే భాష చేయడం కుదరదు. మరాఠీ ఫిల్మ్లో పిలుస్తారు, అది టీవీ సీరియల్ లాంటి ఫీల్డ్, అది చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు. సో నువ్వు హిందీ మీద ఆధారపడాలి.
నెక్స్ట్ ఇంకోటి ఏమంటారంటే వాడు తమిళడవని తెలుగుడవని బాంబేలో ఎలా పిలుస్తారంటే ఏ మద్రాసికి లేకావ్ అంటారు. మొత్తం అందరినీ మద్రాసి అంటారు వాళ్ళు. కాబట్టి ఆ వాల్యూ తగ్గిపోద్దయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చి చెన్నై నుంచి నేను పిలుస్తున్నావు అంటే నువ్వు అప్ అండ్ డౌన్ ఫ్లైట్గా వస్తున్నావు, ఇక్కడ వచ్చి సన్ అండ్ శాండ్ హోటల్లో దిగుతున్నావు, ఈ రెస్పెక్ట్ ఎట్లా ఉంది? నువ్వు ఇక్కడికి వచ్చేస్తే అది అంత బాగోదేమో, ఆలోచించుకున్నాడు. ఆయన చెప్పడం వల్ల నేను వెనక్కి తగ్గాను. అయితే అప్పుడే బాంబే ఫీల్డ్కి వెళ్ళిపోయాడిని. ఇప్పుడు బాంబే నుంచి వచ్చి నేను బాంబే ఆర్టిస్ట్ని, నాకు తెలుగే రాదని చెప్పేసి ఇక్కడ నటించి ఇక్కడ ఒక 4-5 ఇళ్ళు కొనేవాడిని. 4-5 ఇళ్ళు అది మనం చేసిన పొరపాటు. బొక్కాడే గారు నన్ను ఆఫ్ చేశారు కాబట్టి మనం తెలుగువాడుగా తెలిసిపోయింది. తెలుగు వాళ్ళని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కదండి. మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి తెలుగులో నుంచి వెళ్ళిన చాలా మంది సక్సెస్ అయ్యారు కదా అన్ని లాంగ్వేజెస్ లో. ఎవరు సక్సెస్ అయ్యారండి చెప్పండి? ఎవరు? మీరు అది వదిలేండి. అది మీ సావిత్రి, దేవిక, అది వాళ్ళంతా లేడీస్. వాళ్ళ జెంట్స్ ఎవరు? రంగారావు గారు అంతే. అది దాంతో సరిపోయింది. ఆయన మహానటుడు. ఆయన ఇంగ్లీష్ పిక్చర్ తీసినా కూడా ఆయన స్కోర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా జెంట్స్ పరంగా చూసుకుంటే ఒక్కరు కూడా ఎవరు వచ్చేసి జెండా పాతిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి సినిమాకి మెయిన్ విలన్ అంటే బాంబేనే. ఇప్పుడు నాకు తెలిసిన డైరెక్టర్ వచ్చేసి ఒక సినిమా తీసాడు, తర్వాత సారీ బ్రదరు ఆ సినిమాలో అనుకున్నాం కానీ తర్వాత మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయింది? లేదు బాంబే ఆర్టిస్ట్ పెట్టమని చెప్పి ప్రొడ్యూసర్స్ బలవంతం చేశారు, హీరో గారు కూడా బలవంతం చేశారు. అప్పుడు నేను అడిగేవాడిని, ఏమో ఒక విలన్ అంటూ ఒక సినిమాలో ఉంటే ప్యాడింగ్ ఉంటుంది కదా కూడా. ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక వకీల్ ఉంటాడు, ఇన్ని విలన్ అదే ఇంతమంది ఉంటారు. ఆ ఆలోచన మీకు ఎందుకు రాలేదంటే, లేదన్నా నేను మెయిన్ విలన్గా చూసి మాకు అలవాటైంది కాబట్టి మెయిన్ విలన్ అంటే వీళ్ళు తప్పించుకోవడానికి లేదు అని చెప్పడానికి ఈ రకంగా జారుకునేవాళ్ళు చెప్పి. కాబట్టి బాగా మనకి హిందీ మోహం భయంకరంగా పట్టింది. తమిళ్లో కూడా అంత లేదు కానీ మరీ ఒక రకమైన హీరో, మంచి స్టంట్ చేసే హీరో ఎవరైనా ఉంటే బాంబే వాడిని పిలుస్తున్నారు, చేస్తున్నారు. కానీ 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ మన వాళ్ళు మాత్రం బాంబే బాంబే బాంబే. వాడు అక్కడ బట్టలు తినుకుంటూ రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఈ అక్కడ పిఆర్ చేసే పనులు అనమాట. వాడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్తో 4 సినిమాలు, అమితాబ్ బచ్చన్ కొడుకుతో 4 సినిమాలు, మనవడితో 4 సినిమాలు. అదేంటి మగపిల్లడు పుట్టలేదు ఆయనకి? అవన్నీ తెలుసా ప్రొడ్యూసర్స్కి? అమితాబ్ బచ్చన్ మనవడు లేడు. ఆడు చెప్తాడు మనవడు కూడా 4 సినిమాలు బుక్ అయ్యాడండి అతను ఆర్టిస్టు. ఓకే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే పెద్ద ఆర్టిస్టే. వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పి మాట్లాడి వీళ్ళు సంపాదించుకొని హ్యాపీగా సెటిల్ అవ్వడానికి ఇది జరుగుతుంది ఫీల్డ్లో. సో మేనేజర్స్ పిఆర్ఓస్ చేతుల్లో చాలా మొత్తం వాళ్ళ చేతుల్లో అని వింటున్నాను కానీ బట్ ఇంత లెవెల్ అనుకోలేదు. అన్నీ ఉంది దీంట్లో. రైటర్స్ హ్యాండ్ కూడా ఉంది. రైటర్స్ కూడా హ్యాండ్, అది నేను నిక్కచ్చిగా చెప్పగలను. రైటర్స్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇదంతా లోపల సీక్రెట్ జరిగిపోతుంది, మాకు అన్నీ తెలుసు. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారు, పెద్ద మంచి రైటర్ చేస్తున్నాడంటే ఇప్పుడు కథ చెప్పేటప్పుడే ఎలా చెప్తున్నారంటే రైటర్స్, ఒక పెద్ద పాడుబడ్డ బంగ్లా, ఆ బంగ్లాలో పెద్ద సోఫా ఉంటుంది, పాడుబడిన చీకటిగా ఉంటుంది గది, దాంట్లో ముఖేష్ రిషి లాంటి విలన్ కూర్చొని ఉంటాడు, పక్కన 2 సింహాలు ఉంటాయి అని ఇంత ఇదిగా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు రైటరు, ఆ డైరెక్టర్ మైండ్లో ముఖేష్ రిషి ఉంటాడా, విజయరంగరాజు ఉంటాడా? కాబట్టి మీరు కథ చెప్పేటప్పుడే వాళ్ళనే బేస్ చేసుకొని చెప్తుంటారు. సో ఇక దీనికి అంతే లేదు, ఇది మారదు. ఏదో అడపా తడప చిన్న డైరెక్టర్స్, చిన్న హీరోస్ సినిమాలు ఏమైనా ఉంటే హిందీ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మాలాంటి వాళ్ళని వాడుకుంటాం. మాకు ఇది హ్యాపీ, మాకు ఇక్కడ హ్యాపీ. మేము ఇక్కడ విఐపీస్, చిన్న కంపెనీల్లో మేము విఐపీస్. అది చిన్న కంపెనీ అయినా మాకు క్యారవాన్లు ఇస్తారు, అన్ని వసతులు మాకు హ్యాపీగా, పేమెంట్స్ అన్ని విధాలుగాను వీఆర్ హ్యాపీ. అందులో ఇప్పుడు నేను ఆ టైము యజ్ఞం టైంలో వచ్చినప్పుడు కొత్త సినిమాలు ఏవి హిట్ అవ్వాల, కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు. ఇప్పుడు వచ్చేసి మీకు కొత్త వాళ్ళతో తీసే సినిమాలు హిట్ అయిపోయింది. ఒక రోజుకి 4-5 సినిమాలు ఓపెనింగ్ అవుతుంది. ఆ 4-5 సినిమాల్లో కూడా కొత్త హీరోలు యాక్ట్ చేస్తున్నారు. ఆ హీరోసే ప్రొడ్యూసర్స్. సో కరెక్ట్ టైంలో మనం అడుగు పెట్టాం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేసి బాంబే ఆర్టిస్టులు బుక్ చేసుకుని వాళ్ళు తాజ్ బంజారా అట్లా ఇచ్చేయడానికి కుదరదు. కాబట్టి
వాళ్ళు మమ్మల్ని వాడుకుంటున్నారు. చాలామంది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మీరు వచ్చింది మేము వరంగా ఫీల్ అవుతున్నాం సార్, మీరు రావడం మంచిదైంది, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం అనే రేంజ్లో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో వేరే ఆర్టిస్టుల కంటే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులకి ఎక్కువ స్కోప్ ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా అది తెలుగులోనే ఉంది, ఒక్క తెలుగులోనే ఉంది. ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ ఉన్నాడు, కన్నడ రాజ్ కుమార్. ఆయన ఎంతసేపు ఇండస్ట్రీ వాళ్ళందరికీ అతను ఒక గాడ్ ఫాదర్ లాగా అక్కడ. మీకు పాలిటిక్స్ రూపంగా ఏ సీఎం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా రూల్డ్ బై రాజ్ కుమార్ ఆయన బతుకున్నంత వరకు. ఇప్పుడు ఎట్లా బాంబేలో వచ్చేసి మీకు ఢిల్లీలో ఏ ఇది వచ్చినా కూడా శివసేన బాల్ ఠాకరే ఫ్యామిలీ ఎట్లా ఉందో అట్లాగనే రాజ్ కుమార్ ఫ్యామిలీ కూడా. ఆయన చెప్పేది ఒకటే, మనల్ని నమ్ముకున్న కన్నడ పోళ్ళు వాళ్ళని మనం యూస్ చేసుకోవాలి. వేషాలు చిన్న వేషం కానీ పెద్ద వేషం కానీ ఇందులో ఫాదర్ వేస్తే నెక్స్ట్ సినిమాలో విలను అట్లా మనం యూస్ చేసుకోవాలి. కారణం అంటే మన వాళ్ళని, మన కన్నడ పోళ్ళని. ఇప్పుడు అది చాలామందికి బాధ అయ్యి ఉండొచ్చు, అటు చూడరా భాషా భేదం చూపిస్తున్నాడని, అది వేరే వాళ్ళకి ఇదిగా ఉండొచ్చు. కానీ నాకు వెరీ హ్యాపీ, ఈజ్ ద రియల్ సూపర్ స్టార్. ఎందుకంటే కంఠీరవ ఏంటంటే మన వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కథ బాగా రాసుకోండి, చెయ్యండి. సినిమా ఎందుకు హిట్ అవుతుంది? బాంబే వాళ్ళని పెట్టాలా? అట్లా బాంబే వాళ్ళని పెట్టడం మొదలెడితే వీళ్ళందరూ ఆటోలు నడుపుకుంటారు ఇక. ఎందుకంటే వీళ్ళకి వేరే ఉద్యోగం, వీళ్ళకి వేరే పని రాదు. ఈ ఆర్టిస్టులకి వీళ్ళకి సినిమానే మెయిన్. ఆ సినిమానే లేనప్పుడు వాళ్ళు ఆటో నడుపుకోవడము లేకపోతే బిచ్చం ఎత్తుకోవడము ఆ రేంజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంక చేసేది ఏం లేదు, వేరే పని లేదు వాళ్ళకి, వేరే వ్యాపారం చేయడం తెలియదు వాళ్ళకి. సో నన్ను కన్నడ మక్కಳು అవరే ఇరుబేకు అని చెప్పి మాట్లాడే వ్యక్తి కన్నడ రాజ్ కుమార్. ఏ హీరో మాట్లాడుతున్నారండి మన వాళ్ళే ఉండాలి అని చెప్పేసి? ఒక్క హీరో ఎవరన్నా చూపించండి మన ఇండస్ట్రీలో, ఒక్కరు కూడా లేదు. బయట నుంచి వస్తేనే ఇంకా ఎక్కువ మనకి. అవును, వాళ్ళకి అది చాలా పెద్ద గొప్ప, అంటే అది ప్యాకేజ్ అనమాట. ఒక సినిమా తీస్తుంటే పెద్ద డైరెక్టరు, పేరు వద్దు కానీ పెద్ద డైరెక్టరు, కెమెరామెన్ పిసి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టరు అతను మలయాళ పోతను, చాలా అవార్డులకి వీళ్ళు తీసుకున్న అతనే ఉండాలి, పక్కన ఆర్టిస్టులందరూ వీళ్ళు ఉండాలి. ఇంకా వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే హాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు విలన్స్గా. సో ఇట్లా పోతూనే ఉంది. సో అది అంటే మేము వచ్చిన టైం మంచి టైం. ఇప్పుడు కొంచెం ఈ రకంగా ఆడటం వల్ల చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు జేపీ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ, అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు, అడపదడప కనిపించడం అట్లా అయిపోయింది. కోట గారు మాత్రం లక్కీ ఫెలో, ఆరోగ్యం బాగుందో బాగోలేదు కానీ ఇంకా నటిస్తూనే ఉన్నాడు. ఆయన ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఆయన వింటే ఆయన నవ్వుకుండా నన్ను ఎక్కడో కనిపించి అడుగుతాడు, నేను మంచి ఆర్టిస్ట్ అయ్యా అందుకే నన్ను బుక్ చేసుకుంటున్నారు అంటాడు. ఆయన అందరూ మంచి ఆర్టిస్టులే కానీ లక్ కూడా కొంచెం ఫేవర్ అవ్వాలి కదా. మీరు ముందు ఫైటర్గా వచ్చినారు, మళ్ళీ ఆర్టిస్ట్గా ఎలా టర్న్ అయ్యారు? ఎలా టర్న్ అయ్యానంటే నేను వచ్చి హిందీ పండిట్ని, నేను స్కూల్ టీచర్ని. శ్రైన్ వేలాంగణి హై స్కూల్ అని చెప్పేసి చెన్నైలో, అక్కడ నేను టీచర్గా పనిచేశాను. నా స్టూడెంట్స్ ఈ ప్రొఫెషన్లోకి రాకముందు వర్క్ చేశాను నేను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది కెమెరామెన్స్ ఉన్నారు. సురేష్ అని చెప్పి మీకు ఆర్టిస్ట్ తెలిసే ఉంటుంది, ఇదివరకు హీరోగా చేశాడు చాలా సినిమాలు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అదే గుండు కొట్టుకుని ఉంటాడు, బాగా ఎర్రగా ఉంటాడు. ఎంఎస్ గోపీనాథ్ పెద్ద డైరెక్టర్ కొడుకు అతను. వాళ్ళంతా నా స్టూడెంట్స్ ఆ స్కూల్లో అట్లా ఉన్నారు. బాడీ బిల్డింగ్ చేసేవాడిని, నాటకాలు ఆడేవాడిని, ఇవన్నీ చేసాం. తర్వాత నాకు ఈ విలన్ క్యారెక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచే నాకు ఎక్కువ. దానివల్ల ఆటోమేటిక్గా నేనే అడగలేదు ఫైటర్ కావాలనేసి, వాళ్ళే ఆటోమేటిక్గా నా పర్సనాలిటీ చూసి వాళ్ళు ఫైట్స్ కూడా నేను గుంపులో రాను, సోలో ఫైట్స్, నేను హీరో మాత్రమే. దాన్నే సోలో ఫైట్ అంటారు. సోలో డ్యాన్సర్ ఎలాగనో సోలో ఫైటర్. అట్లా కొన్ని 100 సినిమాలు అందరు హీరోస్ చేశారు. ఇవి మన అమితాబ్ బచ్చన్తో చేశారు. అట్లా అమితాబ్, తర్వాత జితేందర్, జాకీ ష్రాఫ్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, ధర్మేందర్, వాళ్ళందరితో కూడా వర్క్ చేశారు. అందరికీ తెలుసు. నేను తెలుగులో అండి, తెలుగు రామారావుతో మొదలు, ఎన్టీ రామారావుతో మొదలు. అసలు స్టార్టింగ్ అక్కడే. దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, ఈ 2 సినిమాలకి కాంట్రాక్ట్ బేసిస్లో 9 నెలల కాంట్రాక్ట్ బేసిస్లో అప్పుడే హైదరాబాద్ అడుగుపెట్టి, అప్పుడే మనకి ఎంత పెద్ద నాటకాలు రాయినా కూడా నేను సినిమా అంటే మనకు తెలియదు, కెమెరా అంటే ఏంటో తెలియదు. అసలు క్లాప్ కొట్టిన తర్వాత డైలాగ్ చెప్పాలి,
ఇవన్నీ మనం నేర్చుకుంది ఎక్కడంటే రామారావు దగ్గరే, ఆయన స్కూల్లో. నాకంటే సీనియర్ కాబట్టి చలపతిరావుకి శాలరీ ఎక్కువ, నాకు శాలరీ తక్కువ, నేను కొత్త కాబట్టి. ఆ వర్క్ మ్యాన్షిప్, ఆ సిన్సియారిటీ అన్నీ చూసి రామారావు గారు మద్రాసు వచ్చిన తర్వాత ప్రతి సినిమా ఆయన రికమెండ్ చేసేవారు. రికమెండ్ చేయడం కాకుండా రెమ్యూనరేషన్ కూడా ఆయన చెప్పేవాడు. ఇక్కడ ఇంత మాట్లాడాను, ఇది ఇంత మాట్లాడాను, ఆ ఆఫీస్ నీకు తెలియదేమో, హిందీ ప్రచార సభ, దాని ఎదురుగుండా రోజా మూవీస్, వేటగాడు, రాఘవేంద్రరావు డైరెక్టరు, అక్కడ 500 రూపీస్ చెక్ వెయిటింగ్లో ఉంది, అంటే ఆ రోజుల్లో. అట్లా మేము ప్రతిరోజు రామారావు ఇంటికి వెళ్ళని రోజు ఉండదు. మార్నింగ్ 5 o'clock, 5 లేకపోతే 4:30, ఫస్ట్ పర్సన్ నేను, సెకండ్ పర్సన్ చలపతిరావు. ఆయన వెళ్ళి దర్శించని రోజే లేదు. వెళ్తే ఏదో ఒకటి సినిమా పడిపోయేది. ఎంతవరకు మేము నోటెడ్ అయిపోయామంటే, వీళ్ళు రామారావు గారు మనుషులు రా, గజ దొంగ అనే సినిమా ఏవిఎంలో ఓపెనింగ్, మాకు పిలుపు రాలేదు కానీ నేను వెళ్ళిపోయా, లొకేషన్కి వెళ్ళిపోయా. చలపతిరావు కూడా పిలుపు రాలేదు, వెయిటింగ్లో ఉన్నాం. పెద్ద ఆయన వచ్చిన తర్వాత లోపలికి వెళ్దాం, రాఘవేంద్ర తర్వాత కనిపిద్దామని చూసి పెద్ద ఆయన కారు నుంచి దిగడం ఏంటి, మేము ఎప్పుడు కాళ్ళకి నమస్కారం. ఆయన ఒక్కరికే, ఇండస్ట్రీలో ఇంకెవరికి చేయలేదు నేను. అవును, కాళ్ళ నమస్కారం. నేను చలపై పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు కానీ అది లెక్కలో కాదు. నేను చేయటం వచ్చి ఆయన ఒక్కరికి చేసాం. చేసిన తర్వాత ఇమీడియట్గా అని అంటే రాఘవేంద్ర గారు వచ్చేసారు. ఈ లోపల వచ్చి ఆ పెద్ద ఆయన ఇలా చూసి, ఏంటి వీళ్ళు మేకప్ వేసుకోవాలా, ఆయన బ్రెయిన్ చూడండి, వీళ్ళు మేకప్ వేసుకోమంటారా అన్నాడు. వద్దు అని ఎలా చెప్తాడు, వేషం లేదని ఎలా చెప్తారు ఆయన దగ్గర. ఓకే మీరు వేషం వేసుకోండి, ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు, అట్లా అంతవరకు ఆయన సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన భోళాశంకరుడు. రామారావు గారు గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దానవీర సూరకర్ణ కుంభకర్ణుడి సీన్ తీస్తున్నారు. ఎన్నింటికి చేస్తున్నారు? రాత్రి 12 గంటలకు చేస్తున్నారు, నైట్, రామకృష్ణ నగర్ మిలిటరీ ఏరియా. ఆ వేషం వచ్చేసి బుడేఖాన్ అని చెప్పేసి గుంటూరు ఎమ్మెల్యే, తెలిసే ఉంటుంది మీకు. అతను రామారావు గారి ఫ్యాను. అతను వేషాల కోసం పాపం ట్రై చేస్తే కౌరవుల్లో వేసాడు. 100 మంది కౌరవుల్లో ఈ జగ్గారావు వచ్చి దుశ్శాసనుడు, దుశ్శాసనుడు. వీడు అప్పట్లోనే వచ్చేసి ఎవడైనా మంచి పర్సనాలిటీ వాడు ఉంటే అని వెనక్కి పొమ్మని చెప్పేవాడు జగ్గారావు. ఆడి క్యారెక్టర్ అది. వెనక్కి వెళ్ళు అని చెప్పేసి ఆడిని తోసేటప్పటికి వాడు పెద్ద కింగ్ అక్కడ గుంటూరులో. వాడిని వెనక్కి పోనేటప్పటికి ఆడికి ఒక రకమైన ఆడు వేషం వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి తర్వాత రామారావు ఆ విషయం తెలుసుకొని కుంభకర్ణుడు వేషానికి పిలిపించారు. పిలిపిస్తే వచ్చాడు. రాత్రి 12 గంటలకి షూటింగ్ జరుగుతుంది. ఏమీ లేదు, అతను చేసేది నటన ఏం లేదు. ట్రాలీలో క్రెయిన్లో పడుకోవాలి, ఇలా పడుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు ట్రిక్ ఫోటోగ్రఫీ కన్నప్ప గారు చేస్తున్నారు. చేస్తుంటే జగ్గారావు పక్కన ఉన్నాడు, నేను పక్కన ఉన్నా. జగ్గారావుని వచ్చి, ఏం జగ్గారావు, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు అన్నాడు. ఇంకా ఆయన ఏదో పెద్దలకు మాత్రమే ఏదో ఒకటి చెప్పాడు. తర్వాత నన్ను చూసి, ఏమైనా నువ్వు ఏదో పెద్ద నాటకాలు రాయడం అని చెప్పావు, ఏదో డైలాగ్ చెప్పు అన్నాడు. గుర్రాల వాళ్ళు, ఒంటెల వాళ్ళు అందరూ పడుకుని నిద్రపోతున్నారు, వాళ్ళకి షార్ట్స్ లేవు, నిద్రపోతున్నారు. ఇక రామారావు గారు అడిగి మనం డైలాగ్ చెప్పడం అంటే మామూలుగా ఉండదు కదా. ఈ దెబ్బతో మనం నెక్స్ట్ సినిమా హీరో అనుకుంటాం అనే మైండ్లో, వయసు అప్పుడు చిన్నది. ఇక స్టార్ట్ చేశాను నేను. ఆ స్టార్ట్ చేయడం, నా అరుపు విని గుర్రాల వాళ్ళు, ఒంటెల వాళ్ళు ఏదో గొడవ జరిగిపోతుందని చెప్పి లేచిపోయారు. ఆ రేంజ్లో అరుస్తున్నాను మొత్తం. ఏకపాత్రం ఇది వీరపాటి కట్టబొమ్మ, అది చేసి చూపించారు మా కోసం ఒకసారి. మధ్యలో మర్చిపోయి ఉండొచ్చు, చాలా రోజులు గుర్తున్నంత వరకు చెప్పండి చాలు. దుర్మతాంధకారమున కన్ను మిను గనక మా పాంచాలను కూర్చుకోవడం నేలమట్టము చేయించి దున్నించి ఆముదాలు చల్లించిన నీ నోటికొచ్చినట్లు ప్రియులవట. నీవు కాదు కదా, నీకు ముందేడు 14 తరల వరకు వచ్చిన నీ సంకల్పం నెరవేరుదురా నీచుడా. ఓ పాంచాలను వీర యోధులారా, నీకు ఇది పరీక్షా సమయం. భారతీయ వంశమును పుట్టి భరతాంగన స్థానంలో ద్రవిన ఏ భారతీయ వీరుడైనో పాశ్చాత్య ప్రభుత్వం కింద బానిసై బ్రతకరాదు. ఇంటివాడును కాడు, ఇరుగు పొరుగు వాడును కాడు, ఎస్ట నుండి ఇందున్న వారి మీద అధికారము చుట్ట వాడి కత్తి కింద తల వచ్చుకంటే మరణం అన్ని విధాల మేలు కదా. లెండు శత్రు శైలను నిలబెట్టి సమరింపుడు. సూపర్ అండి.
చాలా బాగా చెప్పారు. అది బిట్ అది. అయినా కూడా అసలు అది పౌరాణికం కదండి. అంటే పౌరాణికం టైప్లో, పౌరాణికం కాదు కానీ పౌరాణికం టైప్లో కంటిన్యూస్గా వచ్చేటువంటి డైలాగు గ్రేట్ అండి. అది చెప్తే ఆయన నిద్రపోతున్నాడు అనుకున్నాడు, గొరక పెడుతున్నాడు ఆయన. అనవసరం మనం చెప్తున్నాం, ఆయన గొరక పెడుతున్నాడు ఏంట్రా అనుకుంటే ఆ గురకల్లో నుంచి లేచి బాగానే చెప్పావు కానీ కొంచెం అప్ అండ్ డౌన్ చూసుకోవా అన్నాడు. నాకు షాక్ అసలు. అదే కదా, గురక పెట్టిన వ్యక్తి అప్ అండ్ డౌన్స్ నాకు తెలుసు, నాకు తెలియదు కాదు ఇన్ని రోజులు నేను స్టేజ్ ప్లే ఆడింది. నేను ఎందుకు అప్ అండ్ డౌన్స్ మర్చిపోయి నా వాయిస్ని గుర్తు పట్టాలని చెప్పేసి కొట్టిన కొట్టుడికి గుర్రాలు లేచిపోయారు, అందరూ లేచిపోయారంటే ఆ రేంజ్లో. అంటే రామారావు గారు ఎన్నో గుంతకల్లో ఆయన సినిమా రిలీజ్ అయితే ఎవడన్నా తేడాగా మాట్లాడితే తనటమే, అంత ప్రీతి నాకు రామారావు అంటే. అటువంటిది ఆయన మనల్ని పేరుతో పిలిచి డైలాగ్ చెప్పమంటున్నాడు అంటే ఇంకా మామూలుగా ఉంటుందండి మైండ్లో. ఇంకా నెక్స్ట్ సినిమా నేను హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయానన్న రేంజ్లో డైలాగ్ చెప్పేసా. దాన్ని ఆయన కనిపెట్టి నిద్రపోతాడు అనుకున్నాను కానీ కొంచెం అప్ అండ్ డౌన్ చూసుకోవా అన్నాడు ఆయన. మతిపోయేది అది రామారావు. బాగా చెప్పారు రామారావు గారి గురించి. ఓకే, మీరు చాలామందితో యాక్ట్ చేశారు కదా హీరోస్తో. మీకు బాగా అంటే రామారావు గారు అంటే ఒక స్పెషల్, ఒక ప్రత్యేకం. ఆయన్ని పక్కన పెట్టేస్తే, కాసేపు ఆయన వదిలేస్తే మిగతా వాళ్ళల్లో మీకు ఎవరితో వర్క్ చేయడం కంఫర్టబుల్గా అనిపించేదండి? రజనీకాంత్ అండి. దాదాపు 20-25 పిక్చర్స్ చేశాను ఆయనతోటి. వెరీ క్లోజ్. ఆయన గురించి చెప్పండి. నేను ఆల్కహాల్ స్టార్ట్ చేసింది ఆయన దగ్గరే. అది ఆల్రెడీ మీరు ఏదన్నా దీంట్లో చూసి ఉంటారేమో తెలియదు నాకు. సో చుట్టాల వారి జాగ్రత్త అని చెప్పే సినిమా కృష్ణ గారు యాక్ట్ చేశారు. అది తమిళ్లో రజనీకాంత్. దాంట్లో నా వేషం కన్నడ ప్రభాకర్ యాక్ట్ చేశాడు. తమిళ్లో నేను చేశాను. పిక్చర్ సూపర్ హిట్, 150 days అది ఆడింది. ఆ ఫంక్షన్ వచ్చి చోళాలు చేశారు. చేస్తే నేను పక్కన జూడరత్నం ఇద్దరం, ఆయన మందు కొడుతున్నాడు, నేను కూల్ డ్రింక్ తాగుతున్నా. రజనీ గారు ఏం తాగుతున్నావు? కోక్ తాగుతున్నాను. సిగ్గుగా లేదా నీకు? ఎద్దులాగా పర్సనాలిటీ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగు, చిన్నపిల్లడు అని పాలు ఇమ్మంటావు తాగడానికి? పోయి అని చెప్పి గ్లాసు అని చెప్పేసి, లేదు సార్ నా స్పోర్ట్స్లో అయినా నేను బాడీ బిల్డింగ్ ఆశ రేంజ్ అది. నువ్వు తాగుతున్నావు, నువ్వు తాగను అని చెప్తే తమిళ ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. ఆయన వెటకారంగా అంటున్నాడు ఆయన. నేను ఆలోచించా, మనకు లైఫ్ సినిమానే కదా, ఎందుకు వచ్చిన ప్రాబ్లం, తాగేద్దాం అనేసి తాగేసి ఒక రౌండ్ వేస్తుండే. ఏంటి ఒక రౌండ్ తాపు చేస్తున్నావు? ఇంకా ఆయన పోయటం మొదలెట్టాడు. అక్కడ బార్మెన్ వదిలేసాడు, రే ఆ గ్లాస్ ఇవ్వరు ఎక్కడ చూసి పోయటం, ఐస్ క్యూబ్స్ చేయటం 7-8 రౌండ్లు అయిపోయింది. మనకి అలవాటు లేని ఇది. భోజనం వచ్చి అది స్టార్ హోటల్ చోళ, ట్రేలో భోజనం వస్తుంది, అది కళ్ళారా చూసా. తర్వాత ఏం జరిగింది తెలియదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్నా. 2:30కి మదర్ని లేచి ఏం జరిగిందమ్మా అన్న. మా మదర్ చెప్పు తీసుకుని కొట్టింది. ఎరా నీవేనా తండ్రి లేని పిల్లవాడని చెప్పేసి నేను ఒకడే కొడుకు కాబట్టి నిన్ను గారభంగా పెంచి ఒక రేంజ్కి వచ్చావు అనుకున్నాను నేను. రజనీకాంత్ సినిమాలో మంచి వేషం వేసామని. ఇదేం అలవాటు రా, ఎప్పుడు నేర్చుకున్నారంటే నేను ఇది జరిగిందని చెప్పాను. ఇది జరిగింది. హర్ట్ అయిపోయి మదర్ ఇది అక్కడ నాకేమైందో నాకు తెలియదు కానీ మదర్ కొట్టడంతో నాకు ఎక్కిపోయి నెక్స్ట్ డే గొడవ పెట్టుకోవడానికి రజనీకాంత్ దగ్గరికి వెళ్ళాను. ఏవిఎం స్టూడియోలో ధర్మదురై అనే సినిమా, రాజశేఖర్ డైరెక్టర్. తిన్నగా ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పటికి అందరూ క్లాప్స్, మొత్తం ఏవిఎం స్టాఫ్ మొత్తం క్లాప్స్ కొడుతున్నారు. నేను దగ్గరికి వెళ్ళి దేనికి కొడుతున్నారు క్లాప్స్? నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావు అనుకున్నావు అంటే. రజనీకాంత్ నన్ను మందు కొట్టడంతో వదిలిపెట్టలా. అక్కడ టాప్ స్టార్స్ ఇద్దరు నిల్చొని ఉంటే వాళ్ళు ఎవరో తెలుసా అని అడిగాడు. లేడీస్ తెలుసు అన్న. వాళ్ళంటే నీకు ఇష్టమా అని అడిగాడు. నేను సైలెంట్గా ఉన్నా. ఒక ఆవిడని చూసి సైలెంట్గా ఉన్నా. ఇంకో ఆవిడని చూసి ఈవిడ తెలుసా? తెలుసు. ఈవిడ ఇష్టమా అన్నా. నవ్వాను. అయితే నీకు ఇష్టమే. ఇంకా దాంతో నేను అసలు అంత మందులో కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసి వచ్చాం కదా, అది ఫీల్ అవుతున్నాడు అక్కడ. నెక్స్ట్ డే ఏమైనా నువ్వు ఏదైనా చేస్తావని మేము అనుకుంటే, అదే నేను చెప్పాను, ఏదైనా చేసి జైలుకి వెళ్ళడానికా అన్న. నేను ఉండగా నువ్వు ఎట్లా జైలుకి వెళ్తావు? ఏదో ఫన్గా ఏదైనా చేస్తావని మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు రావడానికి ముందే నిన్ను చూసి క్లాప్స్ కొట్టమని చెప్పింది నేనే. ఇంకా ఆయనతో మళ్ళీ మనం గొడవ అంత స్పీడ్గా వెళ్ళిన సైలెంట్ అయిపోయి ఇక వచ్చాను. తర్వాత చాలా సినిమాల్లో వర్క్ చేసాం. ఓకే, మంచి ఇన్సిడెంట్ చెప్పారు రజనీ గారి గురించి. ఓకే, తెలుగులో మీరు చేసిన వాళ్ళతో
మీకు బాగా అంటే చాలా బాగా అనిపించింది, నేను బాగా చేశాను, లేకపోతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ పర్సన్తో చేయడం వల్ల అనిపించిన వాళ్ళు ఎవరు? నాకు రాజీవ్ కనకాల. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటాం ఇప్పటికినండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు మంచి ఫ్రెండ్ ఆయనేనా? మంచి ఫ్రెండ్ ఆయన అని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాచ్ మొత్తం ఫ్రెండ్సే. వెంకట్ అని ఒక అతను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, ఉన్నారు ఆర్టిస్టులు కూడా. వాళ్ళందరూ బాగా, రఘు అని చెప్పేసి లావుట్ అతను, వీళ్ళందరూ ఆ బ్యాచ్ మొత్తం మనకు బాగా. ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మా ఇంట్లో నుంచి భోజనం తీసుకెళ్ళి లొకేషన్కి. అది మొన్న రఘు కూడా చెప్తున్నాడు, అన్న మీ ఇంటి ఆ పాయా తిని ఇంకా మాకు నోట్లో ఇది అవుతుంది, మళ్ళీ ఎప్పుడు జరుగుతుందిలే దానికే ఉంది. సో అయితే మీరు మాకు కూడా ఒకసారి మీ ఇంటి భోజనం తినిపించాలి. మీరు నాన్ వెజ్ తింటారా? తింటానండి. ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా. మా టీం అందరికి తినిపించండి ఓకే, ఒకసారి. నో ప్రాబ్లం. సరే, ఎందుకంటే ఇంటి భోజనం కదా, అందుకని అడిగాను. అవునండి. మంచి టేస్టీ అని చెప్తున్నారు అందులోను. అవును. ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరిలో, డైరెక్టర్స్ అందరిలో రవికుమార్ చౌదరి గారితో కంఫర్టబుల్గా అనిపించిందా? అవునండి. అప్పటి నుంచి, పాత వాళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా? అవునండి. ఆ రోజుల్లో మనం ఏదో ఫైట్ లీడ్ చేసాం, కేఎస్ఆర్ దాస్ గారు, ఆయనతో ఫ్రీగా ఉండేవాళ్ళని చేసేవాళ్ళు. కానీ రవికుమార్ చౌదరిలో ఇది ఆ ఫైర్ అనేది, ఆ రాయలసీమ ఫైర్ నాలో తీసుకొచ్చిందే రవికుమార్ చౌదరి. దానికి హ్యాండ్స్ అప్. ఈ రోజు వరకు కూడా భైరవదీపం గురించి చెప్పట్లేదు కానీ యజ్ఞం గురించి చెప్తున్నారు. కాబట్టి అది ఆ క్రెడిట్ డైరెక్టర్కి. మీరు బేసికల్గా తెలుగు వాళ్ళే కదా, కానీ మరి తమిళ్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా వచ్చింది? నేను తమిళ్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, హైదరాబాద్ ఉర్దూ మాట్లాడతా, లక్నో ఉర్దూ కూడా మాట్లాడతా నేను, ప్లస్ శ్రీలంకన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతా నేను. మీరు ఏ లాంగ్వేజ్ నేను మాట్లాడినా కూడా ఆయా భాష వాళ్ళని కూర్చోబెడితే వీడు మావాడు అని వాళ్ళు గొడవ పడతారు. ఓకే. నాకు ఈ గ్రాస్పింగ్ పవర్ అనేది కొంచెం ఎక్కువ. అంటే ఒక వ్యక్తిని చూస్తే కాసేపట్లో అబ్జర్వ్ చేసి అలాగే చేయడానికి ట్రై చేస్తాను. అంటే మిమిక్రీ కూడా చేస్తారు అయితే? మిమిక్రీ, ఇట్స్ నాట్ మిమిక్రీ. మిమిక్రీ అంటే ఇమిటేషన్. పోనీ ఇమిటేషన్. పొలిటీషియన్స్ చేయగలుగుతారా? పొలిటీషియన్స్ కాదు, శివాజీ గణేషన్, రామారావు గారిది చేయడం అంత బాగోదు. పర్లేదు, చేయండి. శివాజీ గణేషన్ గారిది చేయండి. శివాజీ గణేష్ అంటే ఆయన చేయడం అంటే రియల్గా జరిగింది చేస్తున్నాను నేను. సాక్షి అనే సినిమా షూటింగ్ జరుగుతుంది శారదా స్టూడియోలో, పక్కనే శివాజీ గారి జరుగుతుంది, అటు సైడ్ ప్రభుత్వ జరుగుతుంది వాళ్ళ అబ్బాయిది. జరుగుతుంటే నా కో ఆర్టిస్ట్ వచ్చి, అన్న శివాజీ గారు జరుగుతుంది అంటే, శివాజీతో చాలా క్లోజ్ నేను, చాలా క్లోజ్. నన్ను మొట్ట అని చెప్పి పిలుస్తాడు ఆయన. అంటే గుండు, కొన్ని సంవత్సరాలుగా గుండు నేను, కొన్ని సంవత్సరాలుగా. భైరవదీపం తర్వాత ఏదో వచ్చిన వెంట్రుకలు ఏదో కొంచెం పెంచుకుంటూ వచ్చాం, ముందే లేదు మనకి, ఉన్నది పెంచుకోవడానికి ఇక గుండు కొట్టడం మానేసాను. నేను ఇప్పుడు గుండు గురించి కూడా అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. యాక్చువల్గా మీ మీసాలు ఒరిజినలే కదా? మీసాలు అంతంత పొడుగునున్నాయి, గుండు అయిపోయింది ఏంటండి? ఇక నేను ఆ డైలాగ్ చెప్తే ఫైనల్ ఏదో కింద ఉంది అన్నట్టు చెప్పాలి. ఇంకా పట్టుదల పైన లేదు, అదే పట్టుదలతో అది ఊడిపోయినట్లుంది. సరే, ఇప్పుడు డైలాగ్ చెప్పండి. వెళ్ళి చూద్దాం శివాజీ గారిని అంటే ఓకే అని చెప్పేసి వెళ్ళాను. ఆయన ఈజీ చైర్లో కూర్చొని అలా ఊక్కుంటా, వాడా మొట్ట వా ఎలా షూటింగ్ நடக்குதுங்க அண்ணா, விஜயகாந்த் படம். విజయకాంత్ அந்த மாதிரி ஒரு హీరో இருக்கான். ఆ టైంలోనే విజయకాంత్ పెద్ద స్టార్ అప్పటికే. ఈయన బల్బు చూడండి ఎట్లా ఉందో, అలాంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాడు నన్ను. అవునా, சின்ன ஹீரோ பெரிய ஹீரோவா? பெரிய ஹீரோ. சரி, யார் இருக்கா செட்டில்? சங்கிலி முருகன் இருக்கார். சங்கிலி முருகன் பெரிய ஆர்டிஸ்ட், ப்ரொடியூசர். என்ன பண்ணுறான்? உள்ளே இருக்கார். ఎందుకు అడుగుతున్నాడు? మీరు వచ్చి చూసారే, ఆడొచ్చి చూడలేదే. మామూలుడు కాదు శివాజీ. அவர் ரொம்ப பிஸியோ, வரமாட்டாரோ தெரியல. சரி, பக்கத்தில் தம்பி பிரபு தம்பி షూటింగ్ நடக்குது, అది పోయి పారుగడా. ఇది ఎక్కడ కూడా వీడిని పట్టుకొని తిట్టే పక్కన ఉండి, ఎరా ఇది అవసరమా నాకు ఏది అలవాట్లేదు. అటు రజనీ కానీ ఎవరన్నా అని నా సెట్లో నా షూటింగ్ అంతవరకే. ఆ పక్క సెట్కి వెళ్ళి నేను అడగను, అసలు కనిపించే సమస్య లేదు.
నాకు నేను రజనీకాంత్ అనుకుంటా, ఆ టైప్ బల్బు నాకు పుట్టినప్పటి నుంచి ఉంది. కాబట్టి ఇది అవసరమా? ఇప్పుడు చూడు, ఇప్పుడు వాడు కొడుకుని వెళ్ళి చూడమంటున్నాడు, ఇది అవసరమా అని నేను తిట్టా. అన్న ఆడు చెప్పిన తర్వాత మనం ఎందుకు వెళ్ళి చూసేద్దాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడు అదే టైప్లో నాన్నగారు లాగానే వాంగ రాజ్కుమార్ సార్ వాంగ కారు యార్ షూటింగ్ విజయకాంత్, ఓ అప్పావు పాతింగ్లా నాన్నను చూసావా, మళ్ళీ తిరిగి చూసాం. అవసరం ఆడేమో కొడుకుని చూడమంటున్నాడు, ఇటేమో నాన్నని చూడమంటాడు, ఇది అవసరమరా మనకి? సరే ఇలా పాత వచ్చేయండి, పాతట్టు పోంగో చూసి వెళ్ళండి, ఏదో ఆయన ప్రసాదం పెట్టినట్టుగా. అది శివాజీ గారి రామారావు గారు. ఇది కూడా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను. పెద్ద ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అదే వేషాలు ముందే కాంట్రాక్ట్లు ఏంటంటే, మీరు డైలాగ్ ఉన్నా డైలాగ్ లేకపోయినా సరే, ఎందుకు డైలాగ్ లేదని వేషం నన్ను అడగకూడదు, ఏ వేషం పడితే అది వేయాలి. వంది మాగతులు, రాజులు, గీజులు, బట్టలు అన్ని వేషాలు మేము వేసాం. అట్లాగే ఇంద్రుడు, చంద్రుడు, గింద్రుడు అని చలపతిరావు రకరకాల వేషాలు ఆయన వేసాడు. ఆయన సీనియారిటీ తగ్గట్టు ఆయన వేసాడు, మన సీనియారిటీ తగ్గట్టు మనం వేసాం. ఒకరోజు సడన్గా పిలిచి, ఏం రాజ్కుమార్ గారు రండి, మీరు పని చేస్తారా? మన జనార్దన్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ జనార్దన్ గారు లేరు, ఇప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జనార్దన్ ఉండాడు, అది చిన్న తప్పు ఏదో చేసి ఆయన తీశారు. ప్రసాద్ ఉన్నాడు, ఇప్పుడు నందమూరి ప్రసాద్ ఉన్నాడు, మొత్తం ప్రొడక్షన్ మెయింటైన్ చేసుకుంటాడు. కాబట్టి మనకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ అవసరం ఉంటుంది, మీరు ప్రొడక్షన్ మేనేజర్గా కంటిన్యూ అవుతారా? ఓకే, మీరేం చెప్తే అదే కంటిన్యూ వెళ్ళిపోయాం. మీరు చేయవలసిన పని ఏంటంటే, మద్రాసు నుంచి ఫ్లైట్లో ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి మీరు అశోక హోటల్, అన్నపూర్ణ హోటల్లో దించాలి, అంతే మీ పని. ఎయిర్పోర్ట్కి వెళ్ళటమే మీ పని, వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు హోటల్లో దించాలి. చేస్తారా? చేస్తారా? ఓకే, చేసాం. ఒక వారం చేసాం. ఈ లోపల నందమూరి ప్రసాద్, అతను బిఏ గ్రాడ్యుయేట్, నేను బిఏ గ్రాడ్యుయేట్. ఓకే, నేను కమ్మ, ఆడకమ్మ, అందులో అతను నందమూరి ప్రసాద్. సో అక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది. అతనే ఆలోచించుకున్నాడేమో, వీడేంట్రా వీడు మనకంటే ఇంకా ఉన్నాడు, వీడు పట్టేస్తాడేమో అని చెప్పి ఏదో దీంతో, ఏమండి మీరు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే పనులని మేము చూసుకుంటాం, అది చూడడానికి చాలామంది ఉన్నారు, మీరు చేయవలసిన పని ఏంటంటే మెస్కి వెళ్ళి ఏ రూమ్కి ఏ క్యారేజ్ వెళ్ళాలి అది మీరు చూసుకుంటే చాలు, ప్లస్ టేస్ట్ కూడా చూడాలి, ఉప్పు ఎక్కువైందా ఇది మీ పని. ఆ ఫస్ట్ డేనే కంటిన్యూటీ మిస్ అయింది. పొద్దున 5 గంటలకు వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసే పని కదా మనకి, అది మిస్ అయ్యేటప్పటికి 7:30, 8కి వెళ్తే, ఏం బలిసిందా మీకు, ఏం పొద్దున రాలేదు అని రామారావు. ప్రసాద్ గారు ఇలా అందులో, ఏంటి ప్రసాదా మీకు బాసు, నేను బాసా అని, మీరేనండి బాసు, మీ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ లక్షణాలు మీ దగ్గర లేదు, అంటే క్రికెట్ బ్రెయిన్ లేదు, క్రిమినల్ లేదు మీ దగ్గర, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, కాబట్టి మీరు ఆ ఉద్యోగానికి పనికిరారు, మీరు ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవ్వండి. నేను పెద్ద క్రిమినల్నే, కానీ ఆయన తెలియదు అది. వాడు చెప్పిన పని మనం చేసాం అంతే. ఇప్పుడు అది కాదని చెప్పేసి వేరే చేస్తే ఏమవుద్దో, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చేశాం. కానీ ఆ రోజుల్లో నేను, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో కూడా, ఏమంటే మీరు అదే ప్రొడక్షన్ మేనేజర్ కంటిన్యూ అంటే ఏంటి మీ పరిస్థితి? నేను చెప్పాను, డెఫినెట్గా ఒక దిల్ రాజు కంటే పెద్ద రేంజ్లోనే ఉండేవాడిని నేను ఈ రోజుల్లో, ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ అందరూ ప్రొడ్యూసర్సే కదా. బై లక్ నాకు అంటే వాళ్ళే అడిగారు, ఇంటర్వ్యూలోనే అడిగారు, మీరు మీరు దిల్ రాజు లేకపోతే దిల్ రాజు కంటే పెద్ద కేసీ బొకాడియా లేకపోతే ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా మీరు రోడ్లో వెళ్తే ఎవరు చూస్తారండి? గుర్తింపు ఉండదు కదా. గుర్తింపు ఉండదు కదండి. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు మీరు అన్ని చలాయింపులు చేసుకుంటున్నారు. సినిమా థియేటర్కి వెళ్తే మీరు టికెట్ లైన్లో నిల్చొని తీట్లా, ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు లైన్లో నిల్చొని కట్టట్లా, టెలిఫోన్ బిల్లు ఏదైనా సరే అన్నీ టకటకటగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏదైనా బస్సులో వచ్చాను అనుకోండి, మద్రాసు నుంచి, ఆరెంజ్ కానీ ఏ బస్సు అయినా సరే, భోజనం గురించి వెతుక్కోవాల్సిన పనే లేదు. ఆ డ్రైవర్ స్టాఫ్ ఉన్నారే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో అటువంటి రాజమర్యాద నాకు. ప్లస్ నాకు అప్పర్ బర్త్ దొరికినా కూడా, అన్నా నువ్వు అప్పర్ బర్త్ ఎక్కలేవు, ఇలా లోయర్ బర్త్ అని చెప్పి ఎవడన్నా లేపి అక్కడ పడుకోబెట్టి నాకు అది బర్త్ ఇస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా విఐపి ట్రీట్మెంట్. ఇంకా కొంతమంది ఏమడిగారంటే, సార్ మీకు దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఏ వరం కావాలి సార్, అమితాబ్ బచ్చన్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదా ఓ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారా మోడీలాగా, లేదా ఒక హాలీవుడ్ స్టార్ సిల్వర్ స్టాలిన్ అవ్వాలనుకుంటున్నారా, అది అంటే నేను చెప్పాను,
అది ఏం వద్దు నాకు. మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటుంటే మళ్ళీ విజయరంగరాజు లాగా పుడితే చాలు నాకు. మళ్ళీ ఆర్టిస్ట్గానే. అవును, ఈ రేంజ్ నాకు చాలు. నేను పెద్దగా సంపాదించకపోయి ఉండొచ్చు, లేదా పెద్ద సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ని కాకపోవచ్చు, కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విలువ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు ఫైటర్గా చేశారు కదా చాలా మూవీస్. నాకు చిన్న డౌట్ అండి, ఫైటర్గా వర్క్ చేసేటప్పుడు కొంతమంది హీరోస్ని డూపుని పెట్టి చేయిస్తారంట రిస్కీ ఫైట్స్ ఉన్నప్పుడు. అవును, డూపు హీరోస్కి డూపు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఫైట్లో ఉంటుందా, రిస్కీ ఫైట్స్కి మాత్రమే అట్లా చేస్తారా? అప్పుడు మీకేం డూప్ ఉండదా? నాకు డూప్ అనే సమస్య లేదు. నాకు డూప్ వేసే అంత పర్సనాలిటీ స్టంట్ యూనియన్ లేదు. హీరోస్కి మాత్రం డూప్స్ వస్తాయి. డూప్స్ ఉండే కొన్ని సినిమాలు, మన లంకేశ్వరుడు సినిమాకి చిరంజీవి గారిది నాది సోలో ఫైట్, అదేదో ఒక స్టార్ హోటల్ మద్రాసులో, నో డూప్. అలాగే పల్లెటూరు మనగడైన సినిమా, ఒక 300 దున్నపోతుల మధ్యలో ఫైట్ నాకు చిరంజీవి గారికి. ఆ దున్నపోతుల పైన నుంచే ఫైట్ స్టార్ట్ అవుతుంది, దాని భాగం పై భాగం నుంచి. అది జరిగినప్పుడు కింద పడతాం మేము ఇద్దరం. అప్పుడు ఆ కాళ్ళు గీళ్ళు మొత్తం అంతా ఆల్రెడీ ఒక హాస్పిటల్ నుంచి ఒక వ్యాన్ తీసుకొచ్చి పెట్టేశారు. ఐస్ చిరంజీవి గారు అరేంజ్ చేశారు. ఆయనకి డూప్ లేదు, నాకు డూప్ లేదు. అట్లా చిరంజీవి గారు ఆ విషయంలో కింగ్ ఫైట్స్లో. అట్లాగే తమిళ్లో విజయకాంత్ నో డూప్. సాక్షి అనే సినిమా ఒళ్ళంతా దెబ్బలే ఆయనకి, మాకు కూడా దెబ్బలు తగిలేదు కదా, కానీ హీరోకి మొత్తం దెబ్బలే. కారణం ఏంటంటే ఆయన మార్కెట్ అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్నాడు, ఇంక ఇండస్ట్రీ వద్దని చెప్పేసి. ఆ టైంలో వచ్చిన సినిమా సాక్షి, ఫుల్ ఫైట్స్ ఫైట్స్ ఫైట్స్. ఆ సినిమాలోనే నాకు 2-3 యాక్సిడెంట్స్ నాకు మిస్ అయ్యింది. నేను మెయిన్ విలన్ కాబట్టి అతని ఫ్యామిలీని చాలా క్రూరంగా చంపుతాను నేను. వాళ్ళ సిస్టర్ వచ్చేసి, సిస్టర్ కాదు, విజయకాంత్ అన్న వచ్చి జయశంకర్ భార్య వచ్చి లక్ష్మి, సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి. ఆవిడ్ని క్రూరంగా రేప్ చేసి చంపుతాను నేను. సో ఇదంతా కక్ష పెట్టుకుని నన్ను చంపాలి లాస్ట్లో హీరో, పోలీస్ ఆఫీసర్ అతను. ఆయన ఏం చేశాడు, ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ఒక గొయ్యి తీసి, గొయ్యిలో ఫైట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రౌండ్గా ఒక గొయ్యి లాంటిది, ఒక రౌండ్గా ఒక ఇదిలాగా తీసి దాంట్లో కొట్టి పడేస్తే దాంట్లో లోపలికి వెళ్తాను, చుట్టూ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. మధ్యలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి నన్ను కట్టేసి హ్యాండ్ కప్స్ వేసేస్తారు. దీంట్లో పాములు వదులుతారు, ఆ పాములు బయటికి వెళ్ళలేకుండా నన్ను వచ్చి కాటేస్తుంది. ఇది షాట్. కట్టేశారు. నేను చెప్తూనే ఉన్నావు పక్కన డైరెక్టర్కి, పెట్రోల్ ఎక్కువ పోస్తున్నారు సార్ అని. శరీరం పెట్టుకుని భయపడుతున్నావు. విజయ్ వాళ్ళ ఫాదర్ కొంచెం మొరటోడు బాగా, అతనికి షాట్ బాగా రావాలి అంతేగాని మనిషి వచ్చినా పర్లేదు, ఆ టైప్ క్యారెక్టర్. వేసేసి పెట్రోల్ వేస్తున్నాడు, వద్దని చెప్పినా కూడా వేసాడు. తగలబడిపోయింది, చెట్టు తగలబడిపోయింది. అంత లాంగ్లో వేసిన పెట్రోల్ చెట్టు తగలబడిపోయింది. నన్ను హ్యాండ్ కప్స్ వేసి లాక్ చేసింది చెట్టు. ఆ హ్యాండ్ కప్స్ కీ వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ గౌడ్ ఇస్తే వాడు మందు కొట్టేసి అక్కడ పడుకున్నాడండి, తీయడానికి లేదు. నా పని అయిపోయింది, నేను ఆక్సిజన్ లేకుండా సూన్ అయిపోయాను. ఇంకాసేపటికి చెట్టు నేను ఇద్దరం తగలబట్టమే. ఇక డైరెక్టర్ వచ్చేసి పిచ్చోళ్ళగా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు. అప్పుడే చెప్పాడయ్యా పెట్రోల్ ఎక్కువ ఇద్దని చెప్పాడు. అయ్యో అన్యాయంగా పోతున్నాడే అనే రేంజ్కి వచ్చేసారు వాళ్ళు, అన్యాయంగా చచ్చిపోతున్నాడు అనే రేంజ్లో. లాస్ట్గా ఎలాగో వాడిని వాళ్ళు తీసుకొచ్చే లోపల అక్కడ దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఏం ఇసుక తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసి ఆఫ్ చేసి డిలీట్ చేశారు. నెక్స్ట్ కట్ చేస్తే హీరోయిన్, అమ్మాయి పేరు శోభాన ఏదో పేరు, అమ్మాయి ఏదో సూసైడ్ చేస్తే చనిపోయింది ఆ హీరోయిన్. ఆ అమ్మాయిని ఇది రైల్వే ట్రాక్స్ దగ్గర మేమే ఏం చేస్తాం, కాళ్ళకి లాక్ చేసేసి హ్యాండ్ కప్స్ వేసి లాక్ చేసి ఆ కీస్ మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. మళ్ళీ వాడు అదే పని చేశాడు. ట్రైన్ వస్తుంది, ట్రైన్ లేనప్పుడు ఈ షాట్ తీసేద్దాం తొందరగా అనుకున్నాం, కానీ ఈ లోపల వీళ్ళు రెడీ చేసుకుని కెమెరా అది ఇది రెడీ చేసుకుని టైం అయిపోయింది, ట్రైన్ వస్తుంది. వెతుకుతున్నారు అప్పుడు తాళం గురించి. ఇక డైరెక్టర్కి పిచ్చెక్కిపోయింది. సొంత తండ్రి పట్టుకొని అమ్మ నువ్వు భయపడద్దు అమ్మాయి ఏడుస్తుంది, భయపడద్దు. అది కరాటే ప్లేయర్, అది మంచి ధైర్యవంతురాలు, అయినా సరే ఏడుస్తుంది, బండి వస్తుంది. తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడండి. అమ్మా నేనేం చేయలేను అమ్మా చెప్పి వెళ్ళిపోయాడు. ట్రైన్ దగ్గరికి వచ్చేసింది, అప్పుడు తీశారు తాళం. ఆ అమ్మాయిని ఇలా తీయడం ఏంటి, ట్రైన్ అలా వెళ్ళిపోయింది. సో అట్లా 2-3 యాక్షన్స్ అక్కడ చూశాను నేను. భలే తమ్ముడు అనే సినిమా
బాలకృష్ణ తోటి ఫైర్లో పడి యాక్సిడెంట్ మొత్తం ఈ సైడ్ ఫుల్గా బ్లాక్ మొత్తం. నేను ఒక 1 month హాస్పిటల్, విజయ హాస్పిటల్లో ఉన్నా నేను. అట్లాగే శివుడు 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 అనే చిరంజీవి గారి సినిమా, అందులో పంచభూతాలు అని చెప్పేసి మేము అందరూ ఒక రాక్షసులు లాంటి ఫిగర్స్ గుర్రాల మీద సవారీ చేసి జగ్గయ్య గారిని ఎవరినో చంపడానికి చేస్తాం. అక్కడేమైంది, ఆ గుర్రం సవారీ బ్రహ్మాండం చేస్తాను. ఆ గుర్రం బెల్ట్ ఉంటుంది పైన, ఆ బెల్ట్ తాను వచ్చేసి దాని పొట్టలో దిగింది. దిగేటప్పటికి అది సకిలించి నన్ను వెనక తోసేసింది. నా కాళ్ళు ఆల్రెడీ పెద్దది కాబట్టి అందులో నుంచి బయటికి రాలేదు, అది ఇరుక్కుపోయింది, వెనకాల పడ్డా అలాగే దాని వెనకాల. చంపరపాకం ఏరియా అని చెప్పేసి మద్రాసులో చాలా పెద్ద ఇది, ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది, వాటర్ ఉండదు. దాంట్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లాక్కెళ్ళింది నన్ను గుర్రం, మొత్తం వెనకాల కైమా కొట్టినట్టు ఉంటుంది వెనకాల. తీసుకెళ్ళి అది రిలీజ్ అయింది కాళ్ళు, అప్పుడు ఆగిపోయింది గుర్రం. దాని ఒక క్యారెక్టర్ అది, వీడు మనల్ని హింస పెడుతున్నాడు, వీడిని హింస పెట్టాలి, మనం అక్కడి నుంచి రిలీజ్ అయిపోయామంటే అది అయిపోద్ది. అది ఆగిపోయింది. ఇట్లా చాలా రిస్క్లు ఫేస్ చేసి వచ్చారు. చాలా రిస్క్ చేసి. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇన్ని కష్టాలు పడుతున్నాను కదా, ఎందుకు అవసరమా అనిపించిందండి? ఎప్పుడైనా లేదండి, అనిపించలేదు. అదే చెప్పాను కదా మీకు ఇదివరకు, విజయ రంగరాజు లాగానే పుట్టాలనుకుంటున్నాను మళ్ళీ కూడా. సరే, ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాను అని? లేదండి, ఎప్పుడు లేదు. అది కూడా లేదు. లేదు, సమస్య లేదు. ఓకే. మీరు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు ఇష్టమైన మూవీ అంటే ఇందాక చెప్పారు, నచ్చనిది ఏంటి? నచ్చనివి చాలా ఉంటాయి. బాగా నచ్చనిది, ఇది ఎందుకు చేశాను, వేస్ట్గా చేశాను ఈ మూవీ అనిపించింది? చేసాం, ఇప్పుడు మొన్నే ఒక సినిమా చేసాం, చాలా రోజుల క్రితం కాదు, మొన్నే ఒక సినిమా చేసాం. అది విత్ సుమంత్ హీరో తెలుగులో, తమిళ్లో వచ్చి సత్యరాజ్ కొడుకు శివిరాజ్. కబడ దాడి తమిళ్లో, తెలుగులో ఏం పేరు పెట్టారో నాకు తెలియదు. కబడ దాడి ఇప్పుడు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ. ఆ సినిమాలో బాగా దూరం అయిపోయాం మనం తమిళ్ ఫీల్డ్కి అని చెప్పేసి అన్నాదురై అనే సినిమా చేశాను. అందులో మెయిన్ విలన్ బ్రహ్మాండమైన క్యారెక్టర్ విత్ విజయ్ ఆంటోనీ, బిచ్చగాడి హీరో. దళపతి అనే సినిమాలో మమ్ముట్టి రజనీకాంత్ చేశారు కదా దళపతిలో, అందులో మెయిన్ విలన్ అమరీష్ పురి చేశాడు. గుండు, సోడాబుడ్డి, గ్లాసెస్. ఆ గెటప్ తీసుకురావడం కోసం డైరెక్టర్ వచ్చేసి బస్సును కొంచెం ఒళ్ళు తగ్గాలి, తగ్గితే నీ ఫేస్ కరెక్ట్గా సెట్ అవుద్ది, నువ్వు అప్పుడు జుత్తు ఉండింది గుండు కొట్టించేసి ఆ కళ్ళద్దాలన్నీ పెట్టేసి ఒళ్ళు తగ్గితే చాలు అని నేను ఆలోచించి ఎక్సర్సైజ్ చేసా, వర్కౌట్ అవ్వాలి. కొన్ని మందులు తాగాను నేను, ఆయుర్వేదిక్ మందులు, యాపిల్ వినిగర్ అని ఇవన్నీ మిక్స్ చేసి, లైము ఇవన్నీ మిక్స్ చేసి దాన్ని బాగా వేడి చేసి, అది చెప్తే చాలామందికి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా తగ్గే వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పే మందు యాపిల్ వినిగరు, తేనె, లైము, ఇది గార్లిక్, అదే దాన్ని ఏమంటారు, వెల్లుల్లిపాయలు, అవన్నీ పెట్టి వాటర్ పోసి దాన్ని బాగా వేడి చేసి దించేసిన తర్వాత తేనె పోయాలి. పోసి జస్ట్ అంతంత ఎర్లీ మార్నింగ్ అది తాగేస్తే మీరు ఎలా తగ్గుతారంటే, లాస్ట్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకేమైనా ఎయిడ్స్ వచ్చిందని అడుగుతారు. అంత మొత్తం మీకు నరాలు కనిపిస్తాయి, ఎముకలు కనిపిస్తాయి. ఎన్ని రోజుల్లో అండి? 15-20 డేస్లో అండి, అంతే. అవును, యాపిల్ వినిగర్ చాలా డేంజర్ కదా. డేంజర్ అంటే మనిషిని కొవ్వు తగ్గించేస్తుంది, ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తాన్ని తగ్గించేస్తుంది. నేను తగ్గిపోయి, నన్ను చాలామంది ఇలా అడిగారు, ఏం బాసు ఎయిడ్స్ కానీ వచ్చిందా ఏంటి కంపదీసి నీకు అనే రేంజ్లో నన్ను అడగడం మొదలెట్టారు. షుగర్ వచ్చిందని అడిగారు చాలామంది. అట్లా నేను టోటల్గా మనిషిని దించేసింది. కానీ ఆయనకి క్యారెక్టర్కి ఓకే అది. ఆ సినిమానే తెలుగులో రిలీజ్ చేశారు. ఇంద్రసేన, చిరంజీవి గారు ఆడియో రిలీజ్ చేశారు. అంటే రాధిక గారు చిరంజీవికి ఫ్రెండ్ కాబట్టి ఆవిడ వచ్చి ఆ టైటిల్ని తీసుకొని ఆయన్నే పిలిపించి ఓపెనింగ్ చేశారు. సినిమా బాగా ఆడలేదు. అది ఆడకపోవడం మనకు పెద్ద బ్యాడ్. ఇది బ్రహ్మాండం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇంకా బతికే ఉంది. నేను చేసిన క్యారెక్టర్ వ్యక్తి, ఆయన కౌన్సిలర్, ఆయన బతికే ఉన్నాడు. ఆయన నాకు రోజు రాత్రి ఆయన మందు కొట్టేసి నాకు ఫోన్ చేయడం, మీరేంటి నిన్న కోపం వచ్చి ఏం చేశారు మీరు, తల మీద నీళ్లు పోసుకున్నాను. తల మీద నీళ్లు పోసుకోవడం ఏంటండి? మీ తల మీద వాడు పెట్రోల్ పోసాడు హీరో కాల్చడానికి, మీరు ఇంటికి వచ్చి నీళ్లు పోసుకున్నారంట. అవును సార్ పోసుకున్నాను, డైరెక్టర్ చెప్పాడు చేశాను. అట్లా ఎట్లా అవుతుంది సార్? ఈ ఊర్లోనే 20 మర్డర్స్ నేను చేశాను పబ్లిక్లో.
నా ఇమేజ్ ఏమవుతుంది, నా క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. నేను చెప్పా, నీ రౌడీజం నా దగ్గర కాదు, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని పట్టుకో, లేకపోతే హీరోని పట్టుకో, విజయ్ ఆంటోని. నన్ను అడగడం కాదు. సో ఒరిజినల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, నన్ను ఇబ్బంది పెట్టింది. ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఇట్లా చాలా మంచి క్యారెక్టర్ చేశాను, కానీ సినిమా మధ్యలో గ్యాప్ తీసుకున్నారా అండి కొన్ని రోజులు? ఏది యజ్ఞం తర్వాతనా? 6 years. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కొన్నాను నేను. అది నేను కొన్నది ఒక రేట్ అయితే అమ్మే టయానికి రేటు మొత్తం బాగా పడిపోయింది. దానివల్ల కొంచెం సినిమాలు కూడా తగ్గిపోయింది. కారుకి ఈఎంఐ అవి కట్టడం, ఫ్లాట్కి ఈఎంఐ కట్టడం, ఇన్ని కొంచెం ప్రాబ్లమ్స్ అవడం వల్ల మొత్తం సోల్డ్ చేసి ఇక వెళ్ళిపోదాం చెన్నై, అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ ఏదో వ్యాపారం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాం. 6 years ట్రై చేశా, ఎంతో ట్రై చేసాం, ఏది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వచ్చాం. ఓకే, ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారు? అదే ఇప్పుడు ఆ సుమంత్ సినిమా ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. అది మనం చేయకముందు చెప్పడం బెస్ట్. సినిమా ఫీల్డ్ మీకు తెలిసిందే కదా. మీ వారసులు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు రాబోతున్న? ఎవరు లేరండి, నాకు 2 daughters కాబట్టి ఎవరు లేరు. మా అమ్మాయి హోటల్ లైన్ గ్రీన్ పార్క్లో వర్క్ చేస్తుంది, చెన్నై. మీ వేలికి చాలా పెద్ద రింగ్ ఉంది, ఏంటండి అది స్పెషల్? ఏం లేదు, ఓం హిందీ ఓం. అంత పెద్దది పెట్టించారు. నాకు వాస్తు అట్లా? వాస్తు కాదండి, నాకు చిన్నప్పటి నుంచి గోల్డ్ పిచ్చి చాలా ఎక్కువ. 1,00,000 నా పాకెట్లో ఉందంటే నాకు పర్మనెంట్ షాప్ వచ్చి చందన ఇక్కడ అక్కడ జిఆర్టీ వెళ్ళిపోయి 1 lakh తీసుకొని మా ఆవిడని తీసుకెళ్ళి ఇవాళ గోల్డ్ కొందాం అని చెప్పేసి, ఏ లేడీస్ అని ఏమనుకుంటారు, మనకే ఎక్కువ కొనిచ్చి భర్త ఏదో తీసుకుంటాడు లేదండి. నా కోరిక ఏంటి, నా మనసులో ఏముంటుందని ఆవిడకి బాగా తెలుసు కాబట్టి నాకే 1,00,000 రూపాయలకి వస్తువు గోల్డ్ వాచ్ అట్లా కొనిచ్చేస్తే, మన పేరు ఏదో ఉంది హీరోయిన్, మన జాకీ వాళ్ళ మరదలు రవళి, ఆవిడే చందనాలు చూసి ఇట్లాంటి వైఫ్ ఎవరికి దొరకరండి, మీకు కొనిచ్చి ఆవిడ ఏమి లేకుండా వెళ్తుందంటే ఆవిడ మొదటి నుంచి అట్లా అలవాటైంది. దానికి ఏం చేస్తాం. అందుకే 2 చేతులకి 2 పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయి మీకు. ఇది కాదండి, ఇది నథింగ్. ఇది ఇప్పుడున్న స్టేజ్కి నాకు ఇది తక్కువ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇలాంటి రింగ్స్ వేసుకుంటున్నాను నేను. నా ఒరిజినల్ స్టేజ్ టైంలో మీరు చూస్తే మామూలుగా ఉండదు. నేను లండన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ చెప్పమంటారా, నేను లండన్కి వెళ్ళిపోయాను, అక్కడ రకరకాల జాబ్ చేశాను 1.5 year. తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుని 6 years లేదు, అది కాదు, యజ్ఞానికి ముందు వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఎయిర్పోర్ట్లోకి జాయిన్ అయిపోయాను. స్టార్టింగ్ కొన్ని అట్లా ఇలాంటి పనులు చేసి లాస్ట్కి మంచి జాబ్ దొరికింది. BA సెక్యూరిటీ, బ్రిటిష్ ఎయిర్వేస్ సెక్యూరిటీస్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాను లాస్ట్. నేను అది వదిలేసి వచ్చేటప్పుడు ఫస్ట్ మామూలు సెక్యూరిటీలో జాయిన్ అయ్యాను. సెక్యూరిటీ అంటే ఇక్కడ చాలా చీప్ ఇండియాలో. సెక్యూరిటీ అంటే బ్యాంక్ దగ్గర కాపలా కాస్తాడు, లేకపోతే ఇక్కడ కాపలా కాస్తాడు, వాడికి ఎంత 10,000 వస్తే వస్తుందండి. అక్కడ మీకు అలాంటి జాబ్ దొరకాలంటే ఒక సీఎం బంధువు అయి ఉండాలి, ఒక మినిస్టర్ బంధువు అయి ఉండాలి, రికమెండేషన్ ఉండాలి. కారణం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీకి అక్కడ సెక్యూరిటీకి చాలా వ్యత్యాసం. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో నాకు ఆ సెక్యూరిటీ జాబ్ రావాలంటే 10 మంది నాకు సైన్ చేయాలి, వీడు మంచి వ్యక్తి అని చెప్పేసి. సపోజ్ నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆ 10 మంది వచ్చేసి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు లోన్ తీసుకోవడం కుదరదు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, వాళ్ళు ఒక శవంలాగా బతకాలి అక్కడ. సో ఈ 10 మంది నన్ను నమ్మి సైన్ చేయాలంటే వాళ్ళతో నేను ఎలా మెలగాలి, ఎలా ఫ్రెండ్షిప్గా మెలగాలి, నేను ఎంత మంచివాడు అనిపించుకోవాలి, ఇది టైం పడుతుంది. ఆ 1 yearలో నేను వాళ్ళతో మంచితనంగా అనిపించుకోవడం వల్ల 10 మంది నాకు రికమెండ్ చేయడం వల్ల నాకు ఆ పోస్ట్ దొరికింది. ఇంటి దగ్గర ప్రాబ్లం లేదు నాకు, ఇంటి దగ్గర అద్దెలు గిద్దెలు అన్నీ వచ్చేది కాబట్టి. మా ఇంట్లో ఉండేవాడు శివాజీ రాజా మా ఇంట్లో. నేను అందరూ సినిమా ఆర్టిస్టులకే అద్దెకిచ్చాను. మన సత్యం బాబు అని చెప్పేసి ముత్యాల సుబ్బయ్య గారి గ్రూపు, మన అతని పేరు పెద్ద డైరెక్టర్, అతను కూడా మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా, పేరు చెప్పను, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మా ఇంట్లో. నాకు కూడా తెలీదు, ఒక 100 days ఫంక్షన్లో నేను ఎవరో తెలుసా అండి, మీరు తెలియపోవడం ఏంటి సార్, మీ ఇంట్లో ఒకప్పుడు అద్దెకున్నాను, అద్దె 2 రోజులు లేట్ అని చెప్పేసి నువ్వు సామాన్లు బయట వేయడానికి వచ్చావు సార్, అవన్నీ మర్చిపోండి సార్ మీరు
అవన్నీ ఎందుకు గుర్తు చేస్తారు మీరు, వదిలేయండి సార్, మీరు చాలా పెద్ద లెవెల్లో ఉన్నారు, మీరు బయట చెప్పకండి ఇలాంటివి అని చెప్పి అట్లాంటి సంఘటనలు కూడా జరిగిన రోజు. సో నాకు అమౌంట్తో ప్రాబ్లం లేకపోవడం వల్ల నేను ఇది ఏమంటారు, వచ్చిన డబ్బు మొత్తం గోల్డ్ కొనటం పిచ్చి అయిపోయింది, కొట్టాను. అక్కడ మీకు విక్టోరియా మహారాణి బిళ్ళ, ఇంత పెద్ద ఇది కాయిన్, ఈ 3 వేళ్ళు కవర్ అయ్యేటట్టుగా ఇంత పెద్ద బిళ్ళ ఇక్కడ, అది కూడా విక్టోరియా మహారాణిది. ఇట్లా విపరీతమైన గోల్డ్ వేసుకొని వర్క్ చేసేవాడిని నేను. అక్కడ కార్గో సెక్షన్స్లో నీగ్రోస్, ఒకడు ముస్లిము, ఒకడు క్రిస్టియన్, ఒకడు సొమాలియన్ ముస్లిం, క్రిస్టియన్ నీగ్రో, ఇద్దరు వీళ్ళు కనేసి నన్ను ఒకరోజు నైట్ షిఫ్ట్ చేసి వెళ్తున్నప్పుడు నన్ను ట్రాప్ చేసి, కత్తెరలు ఉంటాయి పెద్ద కార్గోలో, లోపల గన్ను కానీ కత్తి కానీ తీసుకెళ్ళకూడదు, కానీ కార్గోలో కత్తిలు, ఇది సిజర్స్ ఉంటాయి, అది పెద్ద పెద్ద సిజర్స్, ఆ 2 కట్ చేసి వీళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ సైడ్ బిజినెస్ అది. నా మీద కన్నేసి కరెక్ట్గా ఇక్కడ ఒకటి పెట్టాడు, వెనకాల ఒకటి పెట్టాడు. నేను నవ్వుకున్నాను, నేను తీరా గోల్డ్ అన్నారు, నేను నవ్వుకొని నో అన్నా. ఇమీడియట్గా వచ్చారు, బ్లడ్ చిమ్ముతోంది. ఇక మనం ఆల్రెడీ కరాతే కాబట్టి 100 మందికి సమాధానం చెప్తా. ఈరోజు కూడా నేను వెనకాల వాడిని పంచ్ చేసా, వెనకాల నుంచి కిక్ చేశా, వాడు అలాగే ఇదయ్యాడు. ఫ్రంట్ వాడు వీడు వచ్చేటప్పటికి వాడు వస్తున్నాడు, ఇమీడియట్గా పంచ్ చేశాను. ఈ పార్ట్ ఇక్కడికి వచ్చేసింది, యూ వోంట్ బిలీవ్, ఎలాడుతుంది అలాగే. అప్పటి కూడా మళ్ళీ వస్తున్నాడు. ఐరన్ షూస్ నావి, నా షూస్ వచ్చి ఐరన్ షూస్. నేనే కాదు, ఎయిర్పోర్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఐరన్ షూస్ వేసుకోవాలి. కారణం ఏంటంటే మీరు చెప్పులు వేసుకుని, చెప్పులు లేకపోయినా కూడా పని చేయవచ్చు, ఎవరేం అడగరు. యాక్సిడెంట్ అయితే యూ కాంట్ క్లెయిమ్. ఐరన్ షూస్ వేసుకుని యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ చేస్తే డాక్టర్ సర్టిఫై చేయాలి, వీడి ఇక నుంచి పని చేయడు, వీడు పని చేయడం కుదరదు అని రాసిస్తే మనం ఇండియాలో ఒక 5 స్టార్ హోటల్ కట్టుకోవచ్చు ఆ డబ్బులతో. కాబట్టి మేము ఇంటి నుంచి నేనే కాదు, ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే బాగుండు అని అనుకునే వెళ్ళేవాళ్ళం. దేవుడిని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం, ఏదైనా యాక్సిడెంట్ అయితే బాగుండు అని చెప్పేసి. అంటే అంత డబ్బు, మిలియన్స్ చెప్పలేము. అక్క ఈ ఐరన్ షూస్ వేసుకున్నాం, కాడ్రాయ్ ప్యాంటు, అందరూ ఒకటే యూనిఫామే. వాడు ఛార్జ్ చేసుకున్నట్టు కిక్ ఇచ్చేటప్పటికి నీ బ్రేక్ అయ్యి బ్లడ్ రాలేదు, లోపల నుంచి బటర్ వచ్చింది, లోపల నుంచి అంటే ఎముకల లోపల ఉండే బటర్ వచ్చింది. ఇమీడియట్గా ఒక 30 హెలికాప్టర్లు దిగిపోయింది, సినిమానే సేమ్ 30 హెలికాప్టర్ దిగిపోయింది. అప్పుడు మనం డౌన్ అయిపోయాం, అమ్మాయి మరి కాల్చి చంపేస్తారా మనల్ని, మన పని అయిపోయింది దానికి. వచ్చారు ఇమీడియట్గా, నాకు ఇవి ఉంటాయి స్టాబ్లర్స్, అది పిన్స్ వేస్తారు, టప్ 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 అన్నీ వేసారు. బ్లడ్ పోతూనే ఉంది, వేసారు, ముద్ద బ్లడ్ స్టాప్ చేయాలని చెప్పేసి స్టాప్ చేశారు. ఇమీడియట్గా హ్యాండ్ కప్స్ వేసి జైలుకి తీసుకెళ్ళారు. నేను అప్పటికి అరుస్తున్నా, తప్పు నాది కాదు, వాళ్ళు చేసిన తప్పుకి నేనేంటి అది. నో మ్యాన్, యూఆర్ అ బ్లడీ, యూఆర్ అ డెవిల్, యూఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, యూఆర్ అ డెవిల్. హౌ కెన్ యూ హిట్ లైక్ దాట్? Do you know what the position of that guy? What problem? Fucking hell. Lifelong he can't walk on, he can't talk. ఒకడు మాట్లాడలేడు, ఒకడు నిలబడలేడు అంటున్నాడు. అలా కొట్టడం ఏంటి? నీకేమైనా పూర్వజన్మ శత్రుత్వం ఉందా వాళ్ళ దగ్గర? ఎందుకు కొట్టావు ఏంటి? పిచ్చోళ్ళగా బ్లడ్ పోతుంది, మొహాన్ని కొడుతుంది, నేను కొట్టకుండా ఎలా ఉంటాను? నువ్వు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? బ్లాక్ బెల్ట్ కరాతే అవ్వచ్చు, బ్లాక్ బెల్ట్ కరాతే ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఈ రకంగా కొట్టినోడు నేను ఎక్కడ చూడలేదు. ఇంత పవర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదే, మా థాట్కే రావట్లేదు అసలు. మీ ఫ్యామిలీలో ఎవరన్నా ముస్లిమ్స్ ఉన్నారా అంటే తీవ్రవాది అనుకున్నాడు. ఆ టైంలోనే, మేము అక్కడ ఉన్న టైంలోనే ఆ బ్లాస్ట్ అయింది, ఓకే, బిన్ లాడెన్ చేసింది. ఇవన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. నేనేం అలాంటిది ఏమీ లేదు బాబు, నేను పలానా. నేను అక్కడ క్రిస్టియన్, అక్కడ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్గా మారటం కాదు, ఇది ఇండియన్గా వెళ్ళటం ఎవరి వల్ల కాదు. అక్కడ ఇండియన్గా మీరు అక్కడికి వెళ్ళి ఉండటం కుదరదు, మీరు వేరే సెటప్. అంటే శ్రీలంకన్ రిఫ్యూజీ లాగా వెళ్ళాను నేను, ఎందుకంటే నాకు అన్ని భాషలు వచ్చు కాబట్టి. శ్రీలంకన్ రిఫ్యూజీ లాగా వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పాస్పోర్ట్ని చించి పడేసి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తి అస్సేలం అని అనాలి. వాళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ కప్స్ వేసి 17 రోజుల్లో జైల్లో పెట్టారు ఫస్ట్.
తర్వాత ఈ ప్రాబ్లం తర్వాత 27 days జైల్లో ఉన్నాం. చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు కండిషన్ అటువంటిది. నార్త్విక్ పార్క్ హాస్పిటల్ అని చెప్పేసి వెంబ్లీలో చాలా పెద్ద హాస్పిటల్ అది. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. నాకు 27 days తర్వాత నా గోల్డ్ మొత్తం లాగేసుకున్నారు వాళ్ళు పోలీసులు. ఇండియాలాగా మొత్తం పోయిందా మనం సంపాదించింది అనుకున్నా. వాళ్ళంతా లాకర్లో పెట్టి నన్ను రిలీజ్ చేసే టైంలో వాళ్ళని ఇచ్చేశారు. వాళ్ళు ఎదురుకుంటే తీసుకుని అన్నీ వేసుకున్నాను. పిచ్చా విర్రా నీకు, ఇది ఇండియా కాదు, శ్రీలంక కాదు, ఇది లండన్. ఇది వాళ్ళు ఎవరిని చేసుకున్నా నీకు తెలుసా? వాళ్ళ సైడ్ బిజినెస్సే పౌడర్ బిజినెస్, బ్రౌన్ షుగరు అలాంటి బిజినెస్ వాళ్ళది ఒక పెద్ద మాఫియా గ్యాంగే ఉంది. నువ్వు కరాతే గిరాతే ఇలా అనేటప్పటికి కాల్చి పడేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. నువ్వు మర్యాదగా ఇండియా వెళ్ళిపో, ఇండియానో శ్రీలంకనో వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్పాను, నేను అన్నీ చూసి వచ్చినాను సార్, నేను అట్లా వెళ్ళే వ్యక్తిని కాదు, వాడు నేనే తెలుసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు పిచ్చోళ్ళు, ముందు ఇక్కడి నుంచి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళవా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర మాట్లాడలేదు అని చెప్పేసి నేను చెప్పాను. నేను కూడా నేను అక్యూస్డ్ ఏం కాదు, నువ్వు ఇష్టాను సార్ నన్ను బెదిరించడానికి. నేను నేను బయటకు వచ్చి ఏం చేయాలని అర్థం కాకుండా టక్కన ఐడియా అడిగితే మన శ్రీలంకన్స్ పంజాబీస్ కూడా వచ్చేసిన వాళ్ళు, ఏం పర్లేదు భయ్యా మేము ఉన్నాం కదా నీకు ఎందుకు అని. శ్రీలంకన్స్ ఎవరు అంత ఎల్టీటీ ప్రభాకర్ చుట్టాలు, రాజీవ్ గాంధీనే లేపిన వాళ్ళంతా వచ్చేసి వాళ్ళంతా మొత్తం గ్యాంగ్ అనమాట. వాళ్ళందరూ ఇంకా తమిళ్ మాట్లాడితే వాళ్ళు తమిళ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు చూసి నన్ను దేవుళ్ళ కొలుస్తున్నారు వాళ్ళు. మేమున్నామన్నా మీకు ఏం పర్లేదు మొత్తం అన్న నీకు దగ్గర 500 pounds ఉన్న డబ్బులు ఇచ్చారు, 500 pounds ఇచ్చారు. తీసుకొని చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కొని నార్త్విక్ పార్క్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు. వాడు చెప్పేసాడు ఈడే చనింది నన్ను అనేసి. వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి చంపేయకండి మా నాన్నగారిని అని, పిల్లలు చంపడానికి రాలేదమ్మా అని చెప్పేసి అన్నీ ఇచ్చేసి అప్పుడు వీళ్ళు చెప్పారు, మీరు మళ్ళీ ఈయన మీద ఏదన్నా ఛార్జ్ చేయాలి అనుకుంటే ఒక్క నీగరు ఒకడు లండన్లో ఉంటాడు, రాసి పెట్టుకోండి. మేము ఎవరో తెలుసు కదా, మేము టైగర్స్, అక్కడ టైగర్స్ అని పిలుస్తారు శ్రీలంకన్స్, మేము టైగర్స్, ఇతను మా మనిషి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అయ్యో మళ్ళీ ఆయన జోలికి మేము ఎందుకు వెళ్తాం, మీరు ఈరోజు వెళ్ళి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో వెళ్ళి టెర్మినల్ 4లో జార్జ్ ఫ్రాన్సిస్ అని చెప్పి ఒక 15 సంవత్సరాల ముందు ఉండేవాడు ఇక్కడ అంటే ఈ రోజుకి టెర్రర్. అమ్మో వాడు మామూలుడు కాదు వాడు, ఈ పని చేయడం వల్ల అట్లా రికార్డు బ్రేక్ చేసి రికార్డుని. రైట్ అండి. సో ఎలాంటి క్యారెక్టర్ని మీరు ఫ్యూచర్లో చేయాలని మీకు ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా? నాకు డ్రీమ్ రోల్ వచ్చేసి ఏమంటారు, కామెడీ క్యారెక్టర్స్ ప్లస్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. సాఫ్ట్ ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆ రోజుల్లో సాఫ్ట్ ఫాదర్ అంటే గుమ్మడి గారు చేశారు, తర్వాత మిక్కిలినేని గారు చేశారు, మీకు తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళందరూ. కాకరాల గారు అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, తర్వాత పిఎల్ నారాయణ, వీళ్ళందరూ మహానటులు. వాళ్ళు డబ్బు రూపం కాకపోతే కానీ మహానటులు. వాళ్ళందరూ నాకు డ్రీమ్స్. అలాంటి క్యారెక్టర్స్ చేయాలి, వాళ్ళని చూసి జనం ఏడవాలి, అటువంటి క్యారెక్టర్ చేయాలని కోరిక. డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఉందా? రాజమౌళి గారు. ఓకే, రాజమౌళి గారి తోటి ఛత్రపతిలో మిస్ అయిపోయింది నా క్యారెక్టర్, లేకపోతే మెయిన్ విలన్ నేను అయ్యేవాడిని. నా డేట్లు మహేందర్ చూసేవాడు, సూపర్ గుడ్ మహేందర్. ఒకప్పుడు అమిరాజ్ గారు చూసేవారు, తర్వాత మహేందర్ చూశాడు. మహేందర్ చూసేటప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి రాజమౌళి దగ్గర పనిచేస్తున్నాడు, నన్ను రమ్మని చెప్పారు. ఆయన్ని యజ్ఞం చేశాడు కాబట్టి రాజమౌళి గారు చూడలేదు సినిమా, వీళ్ళు చూశారు కాబట్టి తీసుకెళ్లారు. ఆయన చూసి లేదు సార్ ఇప్పుడు ఆయన మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నారు, ఆయన చూడటం కుదరదు సార్ అన్నారు. అప్పుడు నా దగ్గర ఒక విజిటింగ్ కార్డు ఉంది, దాంట్లో యజ్ఞం పెద్ద హిట్ అయింది కదా సార్, ఆ స్టిల్ పెట్టుకున్నాడు. అది ముసలోడు గెటప్, వైట్ గీట్ అన్ని వేసి ఆ స్టిల్ తీసి మౌళి గారు చూసి ఇతను చాలా ముసలోడయ్యా, ఈయనేం ఫైట్ చేస్తాడు, సినిమా అంతా ఫైట్లు ఉన్నాయి, కష్టం. అది కాదు సార్, ఆయన ఫైట్స్లో రికార్డ్ బ్రేక్ చేసినాడు సార్ నార్త్ సౌత్లో. అది వయసులో చేసి ఉండొచ్చా, ముసలోడు అయిపోయాడు, వద్దని వదిలేస్తాను. పోయింది. ఇది విశాఖ ఎక్స్ప్రెస్ సినిమా రాజమౌళి గారిది. ఆ కార్డులో, ఆ ఇన్విటేషన్ కార్డులో రాజమౌళి ప్రెసెంట్స్ అన్నీ ఉండింది. అప్పుడు నేను రాజీవ్ కనకాలని అడిగాను, ఎందుకంటే రాజీవ్ కనకాల రాజమౌళి గారి ఫ్రెండ్ కాబట్టి ఆయన వస్తున్నారని అడిగాను. ఆయన వస్తున్నారు ఖచ్చితంగా. ఆ రోజు బ్రహ్మాండంగా తయారయ్యి ఫ్రెంచ్ బ్రీడ్ అని పెట్టి స్లీవ్లెస్ బనీన్స్ వేసుకొని ఫుల్గా ఆ రోజు జిమ్ చేసి వెళ్ళాం. వరుసగా కూర్చున్నాం. మీడియా వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరిని అడుగుతున్నారు. నా పక్కనే కూర్చున్నాడు ఆయన రాజమౌళి.
సార్ ఈ సినిమా గురించి మీ క్యారెక్టర్ గురించి ఏంటి అంటే, సినిమా గురించి తర్వాత చెప్తాను, రాజమౌళి గారి గురించి చెప్పాలి అలా. అదేంటి సార్ అతను ఇలా చూస్తున్నాడు, ఏంటి నా గురించి చెప్తున్నాడు. ఇట్లా జరిగింది నాకు. ఆయన వచ్చి నన్ను ముసలాడని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేశాడు ఆ సినిమాలో. లేకపోతే ప్రదీప్ రావత్ క్యారెక్టర్ నేను చేయాల్సిందే. నాట్ బ్యాడ్ టైం అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన సారీ అడిగాడు. సార్ మీరు ఇంత ఇదిగా ఉంటారని నేను అనుకోలేదు సార్, మీరు ఏదో వంగిపోయి ఉంటారని నేను అనుకున్నాను, మీరు ఎంత బ్రిస్క్గా ఉంటారని చెప్పి అనుకోలేదు. పర్లేదు సార్, దానికే ఉంది, మీరు ఫీల్డ్లో ఉంటారు, నేను ఫీల్డ్లో ఉంటాను, ఏ రోజైనా మీరు సినిమా తీసి నాకు అవకాశం ఇవ్వకపోతారా అంటే ఇవ్వలేదు అనుకోండి. తర్వాత చెప్తున్నా, జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరండి? అదే ఎదురు చెప్పాను అనుకుంటా, రామారావు గారు అని చెప్పారు. అవును, తర్వాత రామారావు గారు లేరు కదా. రామారావు గారు లేరు. ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్లో యంగ్ జనరేషన్ అంటే ప్రభాస్ గారితో వర్క్ చేయాలని ఉంది. రైట్ అండి, చాలా విషయాలు ఇండస్ట్రీకి సంబంధించినవి, మీ పర్సనల్ కూడా అన్నీ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, మీకు థ్యాంక్స్ అండి, ఇంత ఓపికగా మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి.